సౌత్ ఇండియా షాపింగ్ మాల్ ద వెడ్డింగ్ మంత్ర సరికొత్త వెడ్డింగ్ కలెక్షన్ సౌత్ ఇండియా షాపింగ్ మాల్. ఇన్ని సినిమాలు చేశారు, 50 ఏళ్ల ఎక్స్పీరియన్స్ ఉంది, ఆల్మోస్ట్ 70+ అన్న తర్వాత ఎవరికైనా కొంచెం రిలాక్స్ అవుదాము, టైం తీసుకుందాము. టైం నాకు 24 hours కూడా నాన్నగారి బాటలోనే సెలబ్ చాట్ విత్ కవిత. మనతో పాటుగా వెరీ స్పెషల్ గెస్ట్ ఉన్నారు. ఎందుకని ఆ గెస్ట్ అంత స్పెషల్? ఎందుకంటే 100 ఏళ్ల సినీ చరిత్రలో తను 50 ఏళ్ల జర్నీని కంప్లీట్ చేసుకున్నారు. ఎస్, మనతో పాటుగా ఉన్నారు ప్రముఖ సినిమాటోగ్రాఫర్, డైరెక్టర్, ప్రొడ్యూసర్, స్క్రీన్ ప్లే రైటర్ ఎంవి రఘు గారు. రఘు గారు నమస్కారం సార్, ఎలా ఉన్నారు మీరు? హ్యాపీ, చాలా హ్యాపీగా ఉన్నారు. హ్యాపీ గో లక్కీ. బాయ్ కాదు, నేను బాయ్ అని కాదు. కాకుంటే ఇప్పుడు మేము 50 ఏళ్ళు అంటే 50 ఏళ్లే మీకు అనుకుంటున్నాము, హాఫ్ సెంచరీ కంప్లీట్ చేసుకున్నారు అంటే, బట్ మీకు 70 ఏళ్ళు కంప్లీట్ అయ్యాయి, ప్లస్ 70+. సో హ్యాపీగా, ఇంత లక్కీగా, ఇంత ఏమంటారు జోవియల్గా ఎలా ఉన్నారు? ఏం చేస్తారు? అది చిన్నప్పటి నుంచి నాకు ఇదే అండి. మా నాన్నగారితో జోకులర్గా ఉంటాం ఇంట్లో, అందరం సీరియస్గా ఉంటాం అనేది మాకు తెలియదు. ఈవెన్ మదర్ కానీ, సిస్టర్స్ కానీ, ఫాదర్ కానీ ఇలాగ ఉంటాం. వీళ్ళు ఎంజాయ్ ఎవ్రీథింగ్ అనమాట. తర్వాత ఏంటంటే నాకు కొంచెం ఏజ్ వచ్చి డిగ్రీ లెవెల్కి వచ్చేటానికి జంజాల పరిచయం అయ్యాడు, కాలేజీ మేట్ మాకు. ఇంకా బెటర్ అయిపోయాం. ఇంకా జంజాల అంటే ఇసుకలోంచి కూడా నూనె తీసినట్టుగా ఏమి లేని చోట కూడా కామెడీ పుట్టించగలిగిన దిట్ట అతను. క్లోజెస్ట్, మేము చాలా క్లోజు. దాంతో అది నాకు కూడా కొంచెం వచ్చిందనమాట. అంటే ఎప్పటికప్పుడు ఎంటర్టైన్మెంట్గా ఉండాలి, అట్మాస్ఫియర్ అంతా అలాగే ఉండాలి, లైవ్లీగా ఉండాలి. అది అలవాటు అయిపోయింది. సెటైర్స్, సెన్సిటివ్ సెటైర్స్, మళ్ళీ ఏమి అదేం కాదు, స్పాంటేనియస్ గా వచ్చేటువంటి సున్నితమైనటువంటి ఆ హాస్యం అనేది. సో అది ముందు నుంచి అలా అలవాటు అయిపోయింది. ఎంవి రఘు గారు, ఎంవి అంటే ఏంటి ఫుల్ ఫామ్? మాడపాక ఇంటి పేరు, వెంకట రఘు. మీరే షార్ట్ ఫామ్ పెట్టుకున్నారా? కాదండి, ఎంవి రఘు. ఎంవి రఘు మీరే ఎస్ కావాలి అని ఎందుకలా? మాడపాక వెంకట రఘు అంటే ఎంవి రఘు కదా. అంటే మాడపాక వెంకట రఘు గారు అలా వద్దు అనుకున్నారు, ఎంవి రఘు ఈజ్ డిఫరెంట్ కదా, షార్ట్ ఫామ్. ఇప్పుడు బ్రదర్ అని ఎవరు అంటున్నారండి, బ్రో అంటున్నారు కదా, అలాంటిది. అది అప్పుడే మీరు ఊహించేశారు. ఇప్పుడు ఇన్ని సినిమాలు చేశారు, 50 ఏళ్ల ఎక్స్పీరియన్స్ ఉంది, ఆల్మోస్ట్ 70+ అన్న తర్వాత ఎవరికైనా కొంచెం రిలాక్స్ అవుదాము, టైం తీసుకుందాము, అలా మనం ఇప్పటిదాకా చేసిన మెమరీస్ని అలా గుర్తు చేసుకుందాం, ఇవన్నీ కాదు. స్టిల్ యు ఆర్ వర్కింగ్. ఇప్పటికి కూడా మళ్ళీ మీరు ఇంకో నెక్స్ట్ జనరేషన్ని తయారు చేస్తున్నారు, వాళ్ళని ట్రైన్ చేస్తున్నారు, ఒక అకాడమీకి డీన్గా ఉన్నారు, గెస్ట్ లెక్చర్లకు వెళ్తున్నారు. ఎలా టైం దొరుకుతుంది? ఎలా మేనేజ్ చేస్తున్నారు? టైం నాకు 24 hours సరిపోవట్లేదండి నిజానికి. ఎందుకంటే ఎప్పుడు యాక్టివ్గా ఉండాలనేది నా నైజం. నా నైజం అంటారు కదా, తెలుసు కదా. సో ఎప్పుడైనా ఒక 2-3 రోజులు గ్యాప్ వచ్చి పని లేదనుకోండి, పిచ్చెక్కిపోతాను. అంతగా ఆక్యుపైడ్గా ఉండాలి, అలాగ అలవాటు చేసుకున్నాను అనమాట. సినిమాల్లో ఉన్నప్పుడు అది ఎలాగో 24 hours యాక్టివ్గా ఉండాలి. పొద్దున్న 5ంటికి లేచి షూటింగ్ అయిన తర్వాత 6కి ప్యాకప్ చెప్తేనేమో 7కి ఇంటికి చేరతాం. అదే నైట్ షూటింగ్ ఉందనుకోండి, ఎప్పటికైనా రావచ్చు, ఎంతైనా కావచ్చు. అలవాటు అయిపోయింది, ఆ టైప్ ఆఫ్ లైఫ్ అలవాటు అయిపోయింది. అండ్ డిఫరెంట్ సిచ్యుయేషన్స్ కూడా, వాతావరణానికి కానీ, మనుషుల మధ్యలో కానీ, ప్లేసెస్ కానీ అడ్జస్ట్ అయిపోవడం అనేది బాడీను మైండ్ రెండు నేర్చుకున్నాయి. దాంతో అసలేమి ఫీల్ కాదు. ఏం తింటారు అంటే మనిషి మాంసాన్ని తప్పించి అన్ని తింటానండి. పాకేవి, ఎగిరేవి, ఇదేవి ఇలా అంటే ఒకటిలేండి, బేసికల్గా వెజిటేరియనిజం అంటే నాకు ఇష్టం. నన్ను చాలామంది మా స్టాఫ్, నేను ఫైన్ ఆర్ట్స్ కాలేజీ ఫోటోగ్రఫీ చేశాను ఇక్కడ హైదరాబాద్లో 50 years బ్యాక్, 1972-74 హైదరాబాద్లో ఫైన్ ఆర్ట్స్ కాలేజీలో డిప్లొమా ఇన్ ఫోటోగ్రఫీ చేశాను. అక్కడున్న మా స్టాఫ్, పర్టికులర్గా లేడీ, మీలాంటి లేడీ
ఒకసారి ఎగ్ తింటాంటే రఘు ఎగ్ తింటావా నువ్వు అన్నది. ఉమ్, ఏం మేడం అలా అడిగారు, ఏం తినకూడదంటే బ్రాహ్మిన్స్ ఎగ్ తినరు కదా అంది. ఉమ్, నేను బ్రాహ్మిన్ కాదు మేడం, అన్నీ తింటాను నేను. ఆ, కాకపోతే వెజిటేరియనిజం వాళ్ళు తినే వాళ్ళ తాలూకు విద్వత్తుని నేను ఎందుకో సైకలాజికల్ ఫీల్ అవుతాను. ఈ నాన్ వెజ్ తినే వాళ్ళకంటే వెజిటేరియన్ తినే వాళ్ళకి ఉమ్, ఆ డొక్క శుద్ధి అంటారు కదా, ఉమ్, అది ఉంటుందని నేను నమ్ముతా. అది నాకు ప్రత్యేక సాక్ష్యం జంజాలే, ఉమ్, నా మిత్రుడు. ఉమ్, నాన్ వెజ్ బై బర్త్ నాన్ వెజ్ ఫ్యామిలీనండి. ఉమ్, కాకపోతే ఏంటంటే నేను పర్సనల్గా నాన్ వెజ్ కంటే వెజ్ ఇష్టపడతాను. నాకు తెలిసిన తర్వాత కూడా ఎక్కువ మంది ఫ్రెండ్స్ నాన్ వెజ్ పీపుల్ కంటే వెజ్ పీపుల్, పర్టికులర్ బ్రాహ్మిన్స్. నా నమ్మకం ఏంటంటే వెజిటేరియన్ తినే మనుషులకు డొక్క శుద్ధి బాగుంటుంది, డొక్క శుద్ధి ఉంటుంది, ఉమ్, నాలుగు తిరుగుతుంది, ఉచ్చారణ బాగుంటుంది. నా ఉచ్చారణ నేను నాన్ బ్రాహ్మణ్ అనుకుంటారా మీరు? ఉమ్, లేదు. అలాగా ఇష్టపడతాను నేను అది. సో తింటాను నాన్ వెజ్, అన్నీ తింటాను, అన్నీ తింటాను బాగానే ఉంటుంది. బట్ ఇన్ జనరల్ ఐ లవ్ వెజిటేరియనిజం. ఉమ్, ఆ వెజిటేరియన్ మనుషుల్ని నేను ఇష్టపడతాను. నాన్ వెజ్ మనుషుల్ని ఇష్టపడరా? అలాగని కాదు, అదే ఉంటుంది ఇదే ఉంటుంది, మొగ్గిటి పక్క ఎక్కువ ఉంటుంది. మ్మ్. ఇప్పటికీ కూడా అదే ఫాలో అవుతున్నారు, అదే డైటింగ్. ఎస్ ఎస్. అండ్ మార్నింగ్ 9 o'clock నుంచి 7 o'clock వరకు బిజీ ఉంటారు మీరు. 9కి మా ఇంట్లోంచి కుడికాయలు బయట పెడతానండి. మ్మ్. ఇన్స్టిట్యూట్లో 9:15కి రీచ్ అవుతానండి. మ్మ్. అది ఫేస్ డిటెక్షన్ అంటారు కదా, మ్మ్. ఆ యాప్లో ఎంటర్ అవుతానండి. 9:30కి రెడీ చేసుకొని అందరూ ఒకసారి అన్నీ చూసుకొని మెమోలన్నీ చూసుకొని ఇంకా గో. మ్మ్. అలాగే మధ్యలో గ్యాప్లు ఉంటాయి, అలాగే మధ్యాహ్నం లంచ్ అవర్ ఏదో చేసుకొని ఈవినింగ్ 6:15కి మొత్తం అన్నీ సర్దేసుకొని 6:30కి బయటకు వచ్చి మళ్ళీ లాగౌట్ చేసి ఇంటికి వచ్చేసి ఆ తర్వాత నా ఇష్టం. అందుకే ఇప్పుడు మాకు 7 తర్వాత ఇస్తానని చెప్పి 7 తర్వాత ఇంటర్వ్యూ ఇచ్చారు మీరు. అవునండి అవునండి. ఏ రోజు కూడా దాన్ని డిస్టర్బ్ చేసుకోదలుచుకోలేదు మీరు అసలు. లేదండి, అంటే ఒక సండేనే నాకు కుదురుతుంది అది. ఆ. సండే ఇక్కడ ప్రాబ్లమ్స్ అనేది నాకు తెలుసు. మ్మ్. సండే నాడు మీరు ఎక్కువగా ప్యాక్డ్గా ఉంటారు, అందుకని సరే 7:15 తర్వాత నేను రెడీ అండి అని చెప్పాను. మ్మ్. నో ప్రాబ్లం. మ్మ్. ఆ తర్వాత మరి మీరు మిగతా ఎక్సర్సైజ్లో, యోగాలో, వాకింగ్లో ఎవరైనా చేస్తుంటే చూస్తుంటానండి. చాలా మంచి హ్యాబిట్ అండి, మంచి అలవాటు నిజంగా. అలా చూసి ఎంజాయ్ చేయడం కూడా. నేను అంతే. బోల్డ్ బుక్స్ ఉన్నాయి, బోల్డ్ ఉన్నాయి, అన్ని రకాలు. ఆ. దాని ఆల్టర్నేట్ మెడిసిన్ బుక్స్ అన్నీ ఉన్నాయి, అన్నీ చదువుతాను. ఇంట్లో అన్ని మెడిసిన్స్ కూడా ఉంటాయి, నేను వాడను. రెమెడీస్ ఉంటాయి అన్నిటికీ. అన్ని 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 వేరే వాళ్ళకి మెడిసిన్ చెప్తాను కూడా, హోమియోపతి అవి చిన్న చిన్నవి, ఆయుర్వేదిక్ అన్ని. ఆ. నేను మాత్రం వాడను. ఓకే, మీకు ఆ విద్య కూడా ఉందా? ఏదో సరదా. అలా అబ్బింది అది కూడా. యాక్చువల్గా మీరేమో చదివింది ఒక డిగ్రీ బిఎస్సి చేశారు, ఆ తర్వాత ఇటు ఫైన్ ఆర్ట్స్ కాలేజ్లో ఫోటోగ్రఫీ చేయడానికి హైదరాబాద్కి వచ్చారు, ఇక్కడ చేశారు. ఆ కాలంలో అంటే 70sలో ఇంట్లో ఏమనేవాళ్ళు, అసలు వీడు చదివింది ఏంటి, ఎక్కడికి వెళ్తున్నాడు, ఏమవుదాం అనుకుంటున్నాడు, ఫోటోగ్రఫీ ఎలా తిండి పెడుతుంది, ఇలాంటి డౌట్స్ వచ్చాయి అసలు? ఉన్నాయండి, లేకపోలేదు. కానీ అయితే ఒకటి, నాకు పుట్టిన కాడి నుంచి నాకు ట్రాక్ కొంచెం అటుపక్కకే పడిపోయింది, బై డిఫాల్ట్ అంటాం కదా. నేను పుట్టే టయానికే నాన్నగారు ఫోటోగ్రఫీలో హాబీ ఫోటోగ్రాఫర్గా మంచి ఎక్స్పీరియన్స్ ఉంది ఆయనకి. ఆ చిన్న బాక్స్ కెమెరా, కోడక్ బాక్స్ కెమెరా, 620 బాక్స్ కెమెరా, ₹6 కొన్నానని చెప్పారు. 620 అంటే కొంచెం 8 ఫ్రేమ్స్ వస్తాయి, ఇది వేరే అనుకోండి. దాంట్లోనే ఆయన ఫ్యామిలీ ఫోటోలు, ఎక్కడికి వెళ్ళినా టూరిజం ఫోటోలన్నీ తీసుకొని, డెవలపింగ్ కూడా ఇంట్లోనే, నెగిటివ్ డెవలప్మెంట్, ప్రింటింగ్ అన్నీ ఇంట్లోనే. సో మేము పుట్టిన తర్వాత ఊహ తెలుస్తా, ఏదో టైంలో తెలుస్తుంది, 2-3 సంవత్సరాలకి ఎప్పుడుగా, అప్పటికి మా కళ్ళ ముందు నాన్నగారు డెవలప్ చేయడం. నాన్నగారు అంటే మదరు డెవలప్ చేస్తారు, నాకంటే అక్కలు 2 ఉన్నారు, వాళ్ళు డెవలప్ చేస్తారు. సో కళ్ళెదుట నరనరాల్లో ఆ ఇమేజింగ్ అంటాం కదా, ఇమేజ్ పర్టికులర్గా ఒకటి ఎక్కడైనా ఇదే చెప్తాను, ఇప్పుడు మీకు కూడా చెప్తాను. అది వైట్ బ్రొమైడ్ పేపర్ అని తెచ్చేవాళ్ళు, వైట్గా ఉంటుంది షీటు, మన దగ్గర నెగిటివ్ ఉంటుంది. నెగిటివ్ 2 పెట్టి ఏదో లైట్గా ఇలా చూపించి, లైట్ ఎక్స్పోజ్ అయిన తర్వాత దాన్ని డెవలపర్లో వేస్తాం. వైట్ పేపర్ డెవలపర్లో ఇలా ఇలా కడుగుతున్నప్పుడు మేమందరూ ఇలా తొంగిలా చూసేవాళ్ళం, పిల్లలంతా. ఆ వైట్లోంచి ఆ ఇమేజ్ అలాగ మాయలాగా వస్తుంది అనమాట, అది థ్రిల్గా ఫీల్ అయ్యేవాళ్ళం. అక్కడి నుంచి మొదలు. సో ఫోటోగ్రఫీకి సంబంధించి నాంది అక్కడే పడింది, నాన్నగారి దగ్గరే. ఆయన అవార్డు కూడా తీసుకున్నారు, ఎల్ స్టడీ వీక్లీలో అవార్డు కూడా తీసుకున్నారు. ఆ ఫోటోలు ఇవన్నీ చూసి అలాగలాగలాగా
బట్ మీరు కూడా నాన్నగారి బాటలోనే వెళ్తాము అనుకున్నప్పుడు, అదేమో నాన్నగారు ఫోటోగ్రఫీ అంటే అక్కడికే పరిమితం అయ్యారు. బట్ మీరు బియాండ్ ఆలోచించారు, ఇక్కడ దాకా వచ్చారు, ఒక కోర్స్ చెయ్యాలనుకున్నారు కదా. అప్పుడు వచ్చినటువంటి రియాక్షన్స్ ఏంటి? అంటే యాక్చువల్గా అయితే నాకు ఫుల్ సపోర్ట్ అండి. పర్టికులర్ మా నాన్నగారు, మా అమ్మగారు న్యూట్రల్. అమ్మ న్యూట్రల్, నాన్నగారు ఫుల్. ఏంటంటే ఆయన మెడ్రాస్లో పుట్టారండి. ఆయన అక్కడ నాయుడుస్ మా నాన్నగారు వాళ్ళు. ఆవిడే అంటారు కదా, ఆవిడ ట్యాంకులు, మిలిటరీ ట్యాంకులు మ్యానుఫ్యాక్చర్, అక్కడ పుట్టారు. అక్కడి నుంచి సినిమాల్లోకి ఎల్వి ప్రసాద్ గారి కొడుకు ఆనంద్ గారు ఉన్నారు, రమేష్ ప్రసాద్ గారు అని, వీళ్ళు ఏదో ఫ్రెండ్స్ కూడా అప్పుడు. సినిమాకి ఏదో చిన్న అవకాశం రావడం, మా తాతగారు వద్దురాబాబు అని చెప్పి లాగేయడం, రైల్వేలో చేరడం, రైల్వేలో టీటీగా ఉండడం, అక్కడి నుంచి ఇక అది అలాగే భీమవరంలో ఆయన వచ్చినప్పుడు అక్కడ పుట్టాను నేను, వెస్ట్ గోదావరి భీమవరంలో. సో ఫోటోగ్రఫీ అనేది ఎంబైవ్ అయిపోయింది లోపల. అయితే మూవింగ్ ఇమేజెస్ అంటే ఈ సినిమా అనేది దానికి ఇంకో తమాషా ట్రాక్ ఉంది. నేను భీమవరంలో పుట్టాను నేను. తర్వాత నాన్నగారికి మరి రైల్వేస్ కదా, చక్రాలు ఉంటాయి, వాళ్ళకి ట్రాన్స్ఫర్స్ ఉంటాయి, గుంటూరు ట్రాన్స్ఫర్ చేశారు. ఆల్వేస్ ఆన్ వీల్స్ గుంటూరు ట్రాన్స్ఫర్ చేశారు. ట్రాన్స్ఫర్ చేయగానే అక్కడ నేను హిందూ కాలేజ్ హై స్కూల్ స్టూడెంట్ని. అంతకుముందు గుంటగ్రౌండ్ స్కూల్ అంటారు, జలగ వెంకటరావు స్కూల్, దీంట్లో కలిసి చేశాను. అప్పుడే నాకు సినిమా మీదకి ట్రాక్ పడింది. అంతకుముందు ఫోటోగ్రఫీ ఇంట్లో. అది ఎలాగంటే మా నాన్నగారు అక్కడ పార్సిల్ ఆఫీసు ఇన్ఛార్జి, మంచి ఫ్రెండ్స్, అసోసియేషన్ ఏదో ఉంటుంది కదా, వర్కర్స్, సదరన్ రైల్వే ఎంప్లాయీస్ యూనియన్, వీళ్ళు ఒకళ్ళు ప్రెసిడెంట్, ఒకళ్ళు సెక్రటరీ. వాళ్ళిద్దరు కలిసి సాయంత్రం ఏదో జనరల్గా మాట్లాడుకొని ఒక రిక్షా ఎక్కి లీలామహల్, గుంటూరులో లీలామహల్ అనేవాళ్ళు. వాళ్ళు వెళ్తూ మా ఇంటి మంచి ఆడాలి. నేను గబుక్కి వాళ్ళ దగ్గర కూర్చునేవాడిని. వారంలో 2-3 సినిమాలు చూశాను వాళ్ళతో పాటు. ఓకే, ఓన్లీ ఇంగ్లీష్. లీలామహల్ అంటే ఇంగ్లీషే. 3 రోజులు కూడా మారిపోద్ది. గొప్ప సినిమాలు అయితే వారం రోజులు ఆడద్ది. అక్కడ ది గ్రేటెస్ట్ ఫిల్మ్స్ అక్కడ చూశాను నేను. అక్కడి నుంచి నాకు సినిమా, లారెల్ హార్డీలు, బస్టర్ కీటను, ఇంకా ఇది రకరకాల మాట, 10 కమాండ్మెంట్స్, ఇలాంటి గొప్ప గొప్ప సినిమాలు గుంటూరులో చూశాను. అందులోనూ గణసమనవరం. చాలా తమాషా కూడా చెప్తాను నేను, అవ్వకండి. స్కూల్ నుంచి వస్తూ ఫ్రెండ్స్ నేను అక్కడ ఇంటికి వచ్చే ముందు రైలుపేటలో గవర్నమెంట్ హాస్పిటల్ ఎదురుకుంటూ ఉండేవాడు గుంటూరులో. అక్కడ సరస్వతి టాకీస్ ఉంది, లీలామాల్ వాడిది. అది లీలామాల్ తాలూకు చిన్న పోస్ట్ అక్కడ పెడతారు సరస్వతి దగ్గర. అది మేము ఆ ప్రొనౌన్సియేషన్ అప్పుడు తెలియదు. అరే అదేది సినిమా అంటారా, మన ఎలా చేయట్లేదు అంటారా, భయం వేస్తుందంట. ఏ సినిమా అంటే పిసకో అంటారు, అదే పిసకో అన్నారు. సైకో సినిమా. నవ్వొద్దన్నారు, నవ్వేశారు. ఆల్ఫ్రెడ్ హిచ్కాక్ సినిమా. ఏ క్లాస్ అప్పుడు మీరు? అంత 6th 7th అలాగనమాట. ఓకే, పీ సైలెంట్. సరే అది మమ్మల్ని అలో చేయలేదు. బట్ వేరే సినిమాలు పర్టికులర్గా కొన్ని సినిమాలు ఉన్నాయండి, 20 సార్లు చూసిన సినిమాలు. ఆబ్సెంట్ మైండెడ్ ప్రొఫెసర్ అని చూడండి మీరు ఎప్పుడైనా కూడా, ప్రేక్షకులకి ఎవరైనా చూసేవాళ్ళు కూడా, ఎంత బాగుంటుంది సినిమా. తెలుగులో కూడా తీసేవారు, ఎన్టీ రామారావు గారు, జమున గారితో. అలాగే జాసన్ అండ్ ది ఆర్గోనట్స్ అని ఫోక్లోర్ సినిమా. అది ఎన్నిసార్లు చూసా నాకే తెలియదు. ఏమి టెక్నాలజీ లేని రోజుల్లో గొప్పగా చేసిన సినిమా అది. ఆ చూసినప్పుడల్లా మూవింగ్ ఇమేజెస్, ట్రిక్ ఫోటోగ్రఫీ, ఆడు ఎలా చేశారు, వీడు ఎలా చేశారు, అవార్డులు. తర్వాత నాకు ఇప్పటికి కూడా నేను ఆ రోజుల్లో అలవాటు చేసుకున్నది ఏంటంటే, ఐ కెన్ టెల్ ది కాస్టింగ్ పేరు చెప్పగలను, డైరెక్టర్ పేరు చెప్పగలను, ఆ సినిమాలో డిఓపి చెప్పగలను. అలాగా దాని మీద మోజు పెరిగింది. అంతగా గుర్తుండిపోయేలా ప్రింట్ అయిపోయాయి. రెండోది ఆ రోజుల్లో ఏంటంటే లీలామాల్కి వెళ్ళినప్పుడు మామూలుగా స్టాండర్డ్ సినిమా అంటాం కదా, మన స్క్వేరిష్గా ఉండదు ఒకప్పుడు, మన చిన్నప్పుడు. నా చిన్నప్పుడు అండి, మీరు కాదులేండి. అది కొన్నాళ్ళు అయ్యేటని సినిమా స్కోప్ అన్నారు. అవును. అక్కడ లీలామాల్లో చూస్తున్న నాన్నగారు మేమంతా కలిసి కూర్చొని చూస్తుంటే కొన్ని ఇలా పడేది, కొన్ని గబుకుని ఇంత అయ్యేది. నేను వెనకది చూసాను, ఏంటి ఇలా అవుతుంది, ప్రొజెక్ట్ వెనకాల ఇవి ఉంటాయి కదా విండోస్. చూస్తే మా నాన్నగారు అబ్జర్వ్ చేశారు. అయిపోయిన తర్వాత బాబా, మా ఫాదర్ని బాబా అంటాం. దానికి వేరే కారణాల తర్వాత టైం ఉంటే చెప్తాను. బాబా మరి ఏంటంటే చెప్తానన్నారు. అది సినిమాస్కోప్ అంటారా, ఇది మామూలు అంతే, అంతకుమించి నాకు తెలియదు. అంటే నాన్నగారు వల్లే నాకు టెక్నికల్ ఫీడింగ్ కూడా వచ్చింది, నాట్ ఓన్లీ ఫోటోగ్రఫీ. తర్వాత మెడ్రాస్ వెళ్ళాం. అది చెన్నై కాదు అప్పుడు, మెడ్రాస్ వెళ్ళినప్పుడు మాకు పిచ్చ, అసలు మెడ్రాస్ అంటే ఇష్టం. మెడ్రాస్ సెంట్రల్ పక్కనే మోర్ మార్కెట్ అని ఒకటి ఉండేది, తగలెట్టేశారనుకోండి కొన్ని కారణాల వల్ల.
మోర్ మార్కెట్లో మీకు దొరకని వస్తువు ఉండదు. Hmm. అందులో సెకండ్ హ్యాండ్వి ఇంకా లేకపోతే ఓల్డ్వి మీ ఇష్టం. ఆ దాంట్లో ఇన్నోవేటివ్గా ఆలోచించే వాళ్ళకి ఎన్నైనా వస్తాయి ఐడియాస్. అది పట్టుకుని ఇది పట్టుకుని అక్కడ ఒక చిన్న ₹2 చిన్న బాక్స్ ఉంటుంది. దాంట్లో చిన్న లెన్స్ ఒకటి ఉంటుంది. ఇటు పక్కేమో ఫిల్మ్ చిన్న ముక్క పెట్టడానికి చిన్న ఇది ఉంటుంది అనమాట. అది ₹2 ఆ ముక్కలు కలిపి రబ్బరు ఇది వేసుకొని అమ్మేవాడు. అది తెచ్చుకున్నాడు. తెచ్చుకుని ఇలా పెట్టి చూసుకుంటే సినిమా పెద్దలా కనిపిస్తుంది. అందులో నాన్నగారిని అడిగాను, బాబా ఇది ఇలా ఉంది కదా, ఇదేంటి అందరూ పుల్లల్లాగా అయిపోయి ఎయిడ్స్ వచ్చినట్టు సన్నగా అయిపోయి 2 పుల్లల్లాగా ఉన్నారంటే అదే నువ్వు సినిమాస్కోప్ అడిగావు కదా, అదే అది ఇది. దానికి ఏంటంటే ఈ వెడల్పుగా ఉండేదానికి అక్కడ లెన్స్ వేస్తే ఇలాగ అయిపోతుంది. నాన్నగారు ఇంత చెప్పారు అప్పుడులోనే. స్క్వీజ్ అవుతుంది, ప్రొజెక్టర్లోకి వెళ్ళేటానికి ఇంకో లెన్స్ వేస్తారు, ఎన్లార్జ్ అవుతుంది. అక్కడ నుంచి నాకు ఆ తర్వాత సినిమాస్కోప్ ఇదే, కెమెరా సేమే, ఫిల్మ్ సేమే, లెన్స్ మార్పు అంతే. ఆ తర్వాత 70mm అంటే ఏంటి, ఆ తర్వాత 16mm అంటే ఏంటి, ఇలాగ నాలెడ్జ్ అలాగ నాకు నా జీవితంలో గొప్ప అనుభవం లీలామహల్. అది విజయవాడలో కూడా, విజయవాడ వాళ్ళదే. విజయవాడలో కూడా దిగానంటే నవరంగు లీలామహల్లోనే ఉండేవాడిని. ఇప్పుడు ఫర్ ఎ పీరియడ్ ఆఫ్ 15 years తెలుగు సినిమా ఒక్కటి చూడ, హోల్ ఇంగ్లీషు. ఎప్పుడైనా గొప్ప సినిమాలు నాకు ఇష్టమైన సినిమాలు ఏదైనా ఉంటే ఇది మేరా నామ్ జోకర్ లాంటివి కొన్ని అలాంటి ఏమైనా క్లాసిక్స్ కొని వెళ్ళేవాళ్ళు. ఒకే ఒక సినిమాకి మా అమ్మ నాన్న నన్ను చేతులకి వేడిలు వేసి తీసుకెళ్ళారు. డాక్టర్ చక్రవర్తి 25వ వారంలో. ఎందుకలా? నేను తెలుగు సినిమాలు చూడడం రానంటాను, బలవంతంగా తీసుకెళ్ళారు. డాక్టర్ చక్రవర్తి అక్కినేని నాగేశ్వరరావు గారి సినిమా 100 రోజులు అన్ని చోట్ల ఆడింది, సంవత్సరం ఆడింది. అలాగా ఈ టెక్నాలజీ మీద అలాగ ఫోకస్ అవ్వడానికి, మైండ్ ఫోకస్ అవ్వడానికి కారణం ఇంగ్లీష్ సినిమా. నాన్నగారు నన్ను లీలామహల్కి తీసుకెళ్ళటం, ఆ ఇంగ్లీష్ సినిమాలు, లీలామహల్. బాబా ఎందుకనేవాళ్ళు? బాగా తమాషా ఏంటంటే మా ఫాదరు మదరు మ్యారేజ్ అయినప్పుడు వెనకాల ఎవరో ఒకళ్ళు వెనకాల పంపిస్తారు కదా, మా పిన్నిని పంపించారు. అప్పుడు మా పిన్ని చిన్నపిల్లంట. మా పిన్ని ఏమంటుంది, మా నాన్నగారు బావ, అక్క బావ, మేము పుట్టుకొచ్చాం. మేము కూడా మా నాన్నగారినేమో బావ, మా అమ్మగారినేమో అక్క. ఇలాగా నేను కానీ మా సిస్టర్ అందరూ అయిపోయింది. ఒక వయసు వచ్చింది, దీనికి తప్పు కదరా, బయట బాగుంటుందంటే అప్పుడు బావ వల్ల బాబా అన్నాం. అలా బాబాయ్ అమ్మ అనడాన్ని అక్కే. అవునా? ఆవిడ చనిపోయేంత వరకు కూడా అక్కే. అమ్మ ఎవరినన్నాం, మా మదర్కి మదర్ని అమ్మ. అమ్మమ్మని అమ్మ అన్నారు మీరు, అమ్మని అక్క అని పిలిచేవాళ్ళు. సో మీరు ఒకరైనా, అందరూ సిబ్లింగ్స్ కూడా అలాగే? అందరం 5గురం, అందరూ అలాగే. నాకు 2 మగ తమ్ముళ్ళు, 2 అక్కలు, మీరు మిడిల్ మధ్యలో అర్జునుడిని. సో మరి ముందు ఉన్నటువంటి అక్కలు కూడా వాళ్ళు అలాగే పిలిచేవాళ్ళ? లేదు, అక్కడే స్టార్ట్ అయింది. మా పిన్ని దగ్గర ఫస్ట్ ఎవరు, పెద్దక్క అక్క స్టార్ట్ చేశారు. నెక్స్ట్ ఇంకో అక్క, తర్వాత నేను, అంతా అందరం లైన్. 5గురికి అలాగే పిలిచేవాళ్ళు. అయితే బాగుంది, చాలా బాగుంది స్టోరీ. సో మీరు అక్కడ చిన్నప్పుడు నాన్నగారి దగ్గర నేర్చుకున్నారు ఏంటి అనేది, ఇంకా అంటే ఏమంటారు దాన్ని, ఇంట్రెస్ట్ అనేది పెరిగింది, ఎంతూజియాజం పెరిగింది. ఎలాగోలా ఒక డిగ్రీ చేసేసారు, హైదరాబాద్కి వచ్చారు. ఇక్కడ వచ్చిన తర్వాత కాదు మేడం, మధ్యలో చిన్న ఇది ఇంకుందా. నా ఇంట్రెస్ట్ ఏంటంటే పూనా ఫిల్మ్ ఇన్స్టిట్యూట్కి వెళ్ళాను, FTII. ఓకే. చాలా ప్రయత్నాలు చేశాను, కొన్ని కారణాల వల్ల, ఆర్థిక పరిస్థితులు కానీ, మిడిల్ క్లాస్ వాడిని కుదరలా. మెడ్రాసు అడయార్ ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ దానికైనా ట్రై చేశాను, ఏది కుదరలా. ఆ టైంలో కొంచెం డిసప్పాయింటెడ్గా ఉన్నా, అంటే ఐ వాంట్ టు బికమ్ ఏ ఫిల్మ్ పర్సన్, సినిమాటోగ్రాఫర్ ఉంది, ఫిక్స్ అయిపోయారు. ఎవరైనా ఈ పండుగలు కలుస్తుంటారు, పెళ్ళిళ్ళు పబ్బాలు కలుస్తున్నాడు, నన్ను పెద్దబాబు అంటారు ఇంట్లో. పెద్దబాబు ఏంట్రా, నువ్వేంట్రా అంటే నేను కెమెరామెన్, ఇంతే నా మాట నోటి నుంచి వచ్చింది, నేను కెమెరామెన్ అవుతాను, తెలియకుండా కూడా. అదే లెగసీ కంట్రీ అయింది. అయితే ఏం చేయాలో అర్థం కాని పరిస్థితుల్లో కొంచెం డల్ అయిపోయి మళ్ళీ పోస్ట్ గ్రాడ్యుయేట్. మా మదర్ ఏమో MScకి వెళ్ళమంటాడు వైజాగ్కి, నాకు అది ఇష్టం లేదు. ఆ టైంలో అన్ని చోట్ల చెప్తాను. ఇప్పుడు మళ్ళీ ఇంకో సుత్తి ఏంటంటే, మా అమ్మ ఏదో పచారీ కొట్లో తెమ్మని పంపించింది, వాడు ఏదో ఇచ్చి పేపర్ చించేసి ఆంధ్రజ్యోతి ఉండే కలర్ ఫోటోలో అలా వేసి ఇచ్చేసాడు. ఇంటికి వచ్చి ఏదో కలర్ కనిపిస్తుంది, మా అమ్మకి ఇచ్చేసి సామాను అది ఓపెన్ చేస్తే ఫైన్ ఆర్ట్స్ కాలేజ్ హైదరాబాద్లో ఫోటోగ్రఫీ డిప్లొమా గురించిన ఆర్టికల్, అది నోటిఫికేషన్ వచ్చేసింది అందులో. అది దాని గురించి ఆర్టికల్, డిప్లొమా ఇన్ ఫోటోగ్రఫీ 2 years,
అనగానే ఇమీడియట్గా మా ఫ్రెండ్స్ ఆల్రెడీ డిగ్రీ అయిపోయి హైదరాబాద్లో కొంతమంది ఉద్యోగాలు వ్యాపారాలు ఉన్నారు, అందరికి ఫోన్లు చేసి నేను వచ్చేస్తున్నాను, మీరు నన్ను చూసుకోవాలి అని చెప్పి హైదరాబాద్ వచ్చేసాను. మా అమ్మగారు అగైనెస్ట్, మా నాన్నగారు సపోర్ట్. వచ్చేసి ఇక్కడ పైన కింద పడి అడిచేసి ఇటు చేసి అష్టకష్టాలు పడి మొత్తం మీద డిప్లొమా ఇన్ ఫోటోగ్రఫీ ర్యాంక్లో పాస్ అయ్యాను. ఫస్ట్ ఇయర్ అయింది డిప్లొమా. ఫస్ట్ ఒక 1 ఇయర్ అంటే 72 to 73లో సెపరేట్ ఆంధ్ర గొడవలు వచ్చినాయి అక్కడ ఆంధ్రాలో. అక్కడ ఆటోమేటిక్ ఇక్కడ రియాక్షన్ ఉంటుంది కదా, మేము భయపడి నేను ఇంటికి వచ్చాను 1 ఇయర్ అయిన తర్వాత. అప్పుడు నాకు స్వామి గారని, విఎస్ఆర్ స్వామి గారని నా గురువు గారైన, ఈజ్ నో మోర్. ఆయన నాన్నగారు మంచి ఫ్రెండ్షిప్ అంతా ఉంది. ఆయన దగ్గర నన్ను నెమ్మదిగా జాయిన్ చేయాలని మా నాన్నగారు డ్రీము. ఆయన దగ్గర తీసుకొచ్చారు, మెడ్రాస్ తీసుకొచ్చారు. తీసుకొచ్చేస్తే రఘు ఏంటి ఇలాగా అంటే అని, చిన్నయ్య గారు ఎందుకు డిస్కంటిన్యూ చేస్తున్నారు మీరు, 1 సంవత్సరం చదివాడు కదా, 2వ సంవత్సరం కూడా అయిన తర్వాత తీసుకురండి అన్నారు. నాన్నగారు ఏం మాట్లాడలేకపోయారు. అప్పుడు నన్ను వెనక్కి పిలిచి నాన్నగారితో మాట అన్నారు. చిన్నయ్య గారు, మా నాన్నగారు, చిన్నయ్య గారు ఫ్యూచర్ అంతా కూడా ఫిల్మ్ ఎడ్యుకేషన్ పీపుల్దే, మేమంటే ఏదో రకంగా వచ్చాం, ఏదో అక్కడక్కడ అసిస్టెంట్ చేసి ఇప్పుడు అంతా ఇంకో కొద్ది సంవత్సరాలు పోతే ఫిలిం ఎడ్యుకేషన్ చదువుకున్న వాళ్ళకి మంచి ఫ్యూచర్ ఉంటుంది, 2వ సంవత్సరం కూడా ఫినిష్ చేసి తీసుకురండి, నేను తీసుకుంటాను, నేను గైడెన్స్ ఇస్తాను అన్నారు. సరే బాగా వెళ్ళిపోతున్నాను. ఇద్దరు బయటకు వస్తే రఘు ఇట్రా అని పిలిచారు. పిలిచి ఫస్ట్ ఇయర్ ఎంత వచ్చింది మార్క్స్ అన్నారు. 96% వచ్చిందని. అలాగా సరే ఇప్పుడే చెప్తున్నాను, 96%కి 1 మార్క్ తక్కువ వచ్చినా నువ్వు అదే రావద్దు పెట్టారు సార్. సరే మనకేదో కొంచెం బుద్ధి జ్ఞానం ఉంది కాబట్టి సెకండ్ ఇయర్లో బ్రహ్మాండంగా వెళ్ళి ఎన్ని అంటే 98 వచ్చిందని చెప్పారు. హ్యాపీ. ఆ 2 మార్కులు ఎందుకు రాలేదని కూడా చెప్పేశారు. అది అక్కడి నుంచి నెక్స్ట్ ఆయన దగ్గర నేను చేరతాను, ప్రామిస్ ఉంది కదా, చేరతాను. సరే నాన్నగారితో ఏం చెప్పారంటే రఘుని మీరు వదిలేసి వెళ్ళిపోండి అని చెప్పేశారు. సరే ఏదో ఒక రూమ్లో జాయిన్ అయ్యాను. ఆ రూమ్ స్టోరీ వేరే, నేను చిరంజీవి అందరం ఒకే రూమ్ నుంచి బయటకు వచ్చాం. ఇంకా అది వేరే, అది సబ్టెక్స్ట్. అది రూమ్మేట్స్ కాదండి, నేనున్న రూమ్ నేను వచ్చేసిన తర్వాత ఆ చిరంజీవి, హరిప్రసాద్, సుధాకర్ ఉన్నారు ఆ రూమ్లో. అలాగేదో అది వేరు. అది లక్కీ రూమ్ అయితే అది. ఎస్, ఆ కాంపౌండే లక్కీ. పెద్ద పెద్దోళ్ళు వచ్చారు ఆ కాంపౌండ్ నుంచి. ఈ ఆంధ్ర క్లబ్ అంటారు, చాలా ఫేమస్, దానికి పక్కనే అనమాట ఇది. రిపబ్లిక్ గార్డెన్స్ అని పెద్ద పెద్దోళ్ళు అంతా వచ్చారు అందులోంచి. అక్కడ నేను కూడా 1 సంవత్సరం 2 సంవత్సరాలు ఉన్నాను. అప్పుడు నా డ్రీమ్ ఏంటి, స్వామి గారు నన్ను తీసుకుంటారు. అప్పుడు ఆయన లెజెండ్, ఆల్రెడీ పెద్ద రేంజ్లో ఉన్నారు. పద్మాలయ అంటే కృష్ణ గారి సినిమా అంటే స్వామి గారు, మోసగాడు హీరో. ఆ సినిమా నాకు కొంప ముంచింది. నాకు చదువుతున్నప్పుడు మోసగాడు సినిమా రిలీజ్ అయింది, పెద్ద హిట్. ఆ సినిమాలో 2 హీరోలని పబ్లిసిటీలో ఎన్టీ రామారావు గారు చెప్పారు, నాగేశ్వరరావు గారు అందరూ చెప్తున్నారు ఏంటంటే, ఒకటి కృష్ణ సినిమా హీరోగా కృష్ణ, 2వ హీరో విఎస్ఆర్ స్వామి గారు. పబ్లిసిటీ స్టేట్మెంట్లు అవన్నీ చూశాను. థియేటర్కి వెళ్ళేవాడిని. థియేటర్కి వెళ్తే ఎప్పుడూ లేనిది విఎస్ఆర్ స్వామి WSC అనే కార్డుకి అక్కడ విజిల్స్ పడేవి, క్లాప్స్, విజిల్స్. ఒక కెమెరామెన్కి అలాంటి రియాక్షన్ ఆ రోజుల్లో లేదు. ఈవెన్ మార్కస్ పేట్ల గారు కూడా లేదు, మాకు తెలుసు కానీ ప్రపంచానికి లేదు. ఒక కెమెరామెన్కి ఎప్రిసియేషను ఆ సినిమాలో చూసి అక్కడ నా పేరు పడాలి, ఆ విజిల్స్ నాకు పడాలి, అలాగనమాట. అలాగా ఫోకస్ చేసుకొని వెళ్ళాను. ఇదంతా బాగానే ఉంది కదా. స్వామి గారు చెప్పేసి వెళ్ళిపోయారు. ఒక రూమ్లో ఉన్నాను. వాళ్ళ నందనంలో ఆయన ఉండేవాళ్ళు, ఇంటికి వెళ్ళాను. కారులో తీసుకొని వెళ్ళారు. 1974 సెప్టెంబర్ 20 గురువుగారు పక్కనే కూర్చొని ఇలాగా, అంబాసిడర్ గారు, ఆయన సెల్ఫ్ డ్రైవింగ్ వెళ్ళి అన్ని రోడ్ల నుంచి వెళ్ళి వడపల్లి టెంపుల్ దాటుకొని అలా వెళ్ళి వాయిని ఆర్చ్ ఉంటుంది అక్కడ, విజయవాణి స్టూడియోస్, దాని లోపలికి వెళ్తున్నాడు. ఆ ఫీలింగే వేరు, గురువుగారు పక్కన కూర్చొని. అసలు అదంతా ఫోటోల్లో చూశాను, విజయ చిత్ర ఇంకేవో వస్తాయి కదా సినిమా రంగం వచ్చింది, దాంట్లో చూశాను. కానీ ఫిజికల్గా కంటితో చూసుకుంటా అలా లోపలికి వెళ్తూ ఉంటే ఏదో ఎక్కడో ఒక అద్భుతమైన ప్రపంచంలోకి వెళ్తాండి ఫీలింగ్. అలా వెళ్తే అలా ఇల్లు అలా వెళ్ళి అలా చూస్తున్నాను ఏదో బిల్డింగ్స్ అంతా.
ఎక్కడో ఆపారు. అది పెద్ద స్ట్రక్చరు, అది వాహిని 8th ఫ్లోర్ తర్వాత నాకు తెలిసింది. గురువుగారు లోపలికి వెళ్ళారు, ఆయనతో పాటు వెనకాలే వెళ్ళిపోయాను. పెద్ద సెట్టు, లైట్లు గిట్లు హడావుడి. ఎదురుగుంటా ఒక పెద్ద 6 అడుగుల అందగాడు ఒక ఆయన ఉన్నారు. ఆయన శోభన్ బాబు గారికి డైలాగ్ చెప్తున్నారు. అందగాడు ఎవరని అడగండి, చెప్పండి. కె రాఘవేంద్రరావు గారు, డైరెక్టర్ కె రాఘవేంద్రరావు గారు. వాళ్ళిద్దరు ఉన్నారు. అర్థమైపోయింది, ఆయన డైరెక్టర్, ఈయన. ఇటు చూశాను. సావిత్రి తర్వాత చిత్రసేన, తెలుగు చిత్రసేన ఏలిన ఇంకో మహానటి వాణిశ్రీ గారు. అటు నుంచి మళ్ళీ ఇటు చూశాను. దాన్ని ఏమంటారు, సాల్ట్ అండ్ పెప్పర్ వేసుకొని ఒక పెద్ద ఆయన కెమెరా వాళ్ళకి ఆ లైటింగ్ అది ఇటు ఇది చెప్తున్నారు. విన్సెంట్ గారు, పెద్ద విన్సెంట్ గారు. అసలు అసలు నేను Cloud9 అంటారు కదా, అలా ఉన్నా అనమాట. రేపటి నుంచి ఇది గురువు గారి దగ్గర, స్వామి గారి దగ్గర అసిస్టెంట్, ఈ ప్రపంచంలో తిరుగుతూ ఉంటున్నాను. ఎక్కమన్నారు, బయటకు వచ్చాము, కార్లు ఎక్కాం. స్ట్రైట్కి వెళ్ళి కెమెరా డిపార్ట్మెంట్ దగ్గర ఆపారు కార్ని, రమ్మన్నారు. అక్కడ ఉన్న ఇన్ఛార్జికి నన్ను అప్పచెప్పేశారు. రఘు రేపటి నుంచి ఇక్కడికి వస్తాడని. డల్ అయిపోయాను. ఆయనతో నేను వెళ్ళి ఆయనతో నా దగ్గర తీసుకుంటారని అనుకుంటే ఇంకెక్కడో పెట్టారు. కెమెరా డిపార్ట్మెంట్లో ఫోకసింగ్ అసిస్టెంట్గా పెట్టారంటని కొంచెం డిసప్పాయింట్ అయ్యా. బట్ ఏమి మనకి ఏం తెలుసు ఎంతనో. ఆయన చెప్పేశారు, ఇన్ఛార్జిని పిలిచి రఘుకి పర్మిషన్స్, ఐడి కార్డులు, టైమింగ్స్ అన్నీ చెప్పేసేయండి అని చెప్పి ఆయన వెళ్ళిపోయారు. బిక్కుమంటూ కూర్చున్నా. 12 కెమెరాలు, మిచ్చల్ కెమెరాలు, పెద్ద కెమెరాలు, మాయాబజార్కి తీసిన కెమెరాలు అవన్నీ ఉన్నాయి. పిఎల్ రాయ్ గారు లవకుశ చేసిన అన్నీ ఉన్నాయి, అన్ని కెమెరాలు. తర్వాత తెలుసుకున్నాను, డిసప్పాయింట్ అయ్యాను. కానీ తర్వాత తెలిసింది చాలా విషయంతో ఆయన నన్ను అక్కడ పెట్టారని. ఒక దగ్గర సుమారుగా 1 సంవత్సరం దాకా పనిచేశాను అక్కడ. ది గ్రేటెస్ట్ ఎక్స్పీరియన్స్ ఇన్ మై కెరీర్ అనమాట. స్వామి గారికి చేతులెత్తి నమస్కారం పెట్టాలి. ఎందుకంటే ఇంకో రకంగా ఆలోచిద్దాం. గురువు గారి దగ్గర నేను ఉన్నాను అనుకోండి, ఆయన స్కీమ్ మాత్రమే, ఆయన లైటింగ్ మాత్రమే, ఆయన కంపోజిషన్ మాత్రమే నాకు వచ్చి ఉండేది, అంతేగా. ఇప్పుడు ఏంటి, రోజుకు ఒక కెమెరామెన్తో పనిచేశాను. ఆ 1 సంవత్సరంలో 300 పైసలకు సినిమాలకు పనిచేశాను. ఒక్కొక్క రోజున 3 షిఫ్ట్లు పనిచేసేవాడిని. 7 to 1 ఒక సినిమాకి, ఫ్లోర్ మారి 2 to 6 ఒక సినిమాకి, ఆ తర్వాత అక్కడి నుంచి 9 o'clock అలాగే చేశాను అనమాట. పెద్ద కెమెరా. మార్కస్ పాడ్లే గారు, పిఎల్ రాయ్ గారు, మారుతిరావు గారు, బాలు మహేందర్ గారు, అశోక్ కుమార్ గారు, ఎంత పెద్దోళ్ళు, పిఎన్ సుందరం గారు, విన్సెంట్ గారు, మలయాళీ కెమెరామెన్, అలాంటి పెద్ద వాళ్ళతో రామచంద్ర అని కన్నడ కెమెరామెన్, పెద్ద వాళ్ళతో చేశానండి. నిజంగా ఇప్పుడు మీకు అక్కడికి వెళ్ళిన తర్వాత ఐడి కార్డు ఇచ్చారు, మీ టైమింగ్స్ చెప్పారు, మీకు 1 year పాటు అక్కడ వర్క్ చేయమన్నారు. ఎంత ఇచ్చేవాళ్ళు? శాలరీ 30 రూపాయలు నెలకి 30. ఓటీ గంట ఎక్స్ట్రా చేస్తే 16 పైసలు. ఓ, సరిపోయేది కాదు. మాకేంటంటే పాండీ బజార్లో గీతా కేఫ్ అనేటువంటిది ఇప్పటికే ఉంది. అందరికి చాలామంది మాలాంటి వాళ్ళకి అరకడుపులు అంటారు కదా, అలాగా. అక్కడికి వెళ్ళి ప్లేట్ మీల్ ₹1 భోజనం పెట్టేవాళ్ళు. నిజంగా గ్రేట్. 2 కప్పులతో అలా బోర్రించిన అన్నము, పాల్చడి మజ్జిగ, సాంబారు, అవి కావాలంటే ఎన్నిసార్లు అయినా అవి తినేసి ఆకలి తిరగపోతే మంచిలు తాగేసి సరిపెట్టుకునేవాడు. ఎప్పుడైనా ఊరి నుంచి నాన్నగారు వచ్చినా, చుట్టాలు వచ్చినా, ఎవరైనా వస్తే వాళ్ళతో పాటు వెళ్ళి బిర్యానీ తినేవాడిని అక్కడ. అలాగా అతి కష్టం మీద తట్టుకొని. అయితే కొన్నాళ్ళు అయిన తర్వాత ఏమైందంటే, ఒక వారం 10 రోజుల వరకే నేను డిపార్ట్మెంట్ లోపలే ఉండి అన్ని ఎక్విప్మెంట్ చేశాను. తర్వాత ఫ్లోర్లకు పంపించడం మొదలుపెట్టారు. ఆల్రెడీ ఉంటారు ఫస్ట్ అసిస్టెంట్, సెకండ్ అసిస్టెంట్, ఇంకా అప్రెంటిస్గా పంపించడం మొదలుపెట్టారు. అవన్నీ మోసుకొని వెళ్ళి లోపలికి. అక్కడి నుంచి ఏంటంటే వాళ్ళు పెడతారు, ఆ ప్రొడక్షన్ వాళ్ళు ఫుడ్ పెడతారు. అక్కడ ఉండేది శుభ్రంగా పెడతారు, మంచి నాన్ వెజ్ అంతా. అక్కడి నుంచి అసలు ఖాళీ ఉన్నప్పుడే నేను బయట ఇబ్బంది పడేవాడిని. ఆ బయటకు వచ్చి స్టూడియోకి వెళ్ళినప్పుడు నేను గొప్ప అనుభవాలు. అసలు శివాజీ గణేషన్ గారు తెలిసినా మీకు, టెస్పియన్ అంటారు. ఆయన అంటే నాకు విపరీతమైన పిచ్చ. ఎందుకంటే నేను ఇందాక చెప్పాను కదా, సరస్వతి థియేటర్ పెస్కో అని, అదే థియేటర్లో ఒక సినిమా ఆడింది, వీరపాణ్య కట్టబొమ్మన్. ఫస్ట్ డబ్బింగ్ పిక్చరు తెలుగులో వచ్చింది. జగ్గయ్య గారు డబ్బింగ్ చెప్పారు. అది పెద్ద హిట్. దానికి టిక్కెట్లు దొరికిన పరిస్థితుల్లో నేనేం చేశాను, ₹10 టికెట్, నెలకి ₹10.
తర్వాత చిన్న ఇంత సైజు బెంచి ఆధార ఏ ఉంటాయి. నేను ₹10 టికెట్టు తోసేసుకుంటున్నారు, పిల్లలు కాడ వాళ్ళ మధ్యలో దూరిపోయి మొత్తం మీద లోపలికి వెళ్ళిపోయాను. ఫుల్లు ఖాళీ లేదు. ఎక్కడ కూర్చొని సినిమా చూసింది తెలుసునండి, స్క్రీన్ ముందు కొంచెం స్పేస్ ఉంటుంది కదా, అక్కడ ఇలా పడుకొని ఇలా చూశాను సినిమా. బిగ్ పిక్చర్ అక్కడంతా. ఇంకా అలాగ చూసిన మనిషి మీలాగా ఎదుర్కొంటూ వస్తే ఏడుపు వచ్చింది, ఏడ్చేశాను. ఎక్స్ట్రసీ అంటారు కదా, అలా బొటబొట తెలియకుండానే శివాజీ గణేషన్ గారు ఎదుర్కొంటే ఆయన శివాజీ గణేషన్ ఆ రోజున అలాగే స్టార్ట్ అయిందండి. ఆ తర్వాత జయసుద్ గారి ఫస్ట్ పిక్చరు ఇలాగా కోట పిఎల్ రాయ్ గారు అంటే గ్రేటెస్ట్ ఫస్ట్ కలర్ ఫుల్ లెంత్ కలర్ సినిమా ఆఫ్ తెలుగు లవకుశ. అలాగా ఎంతమందితో ఎంత అందులో అప్పుడులో ఏంటంటే సినిమాలు ఎక్కువగా లోపలే జరిగాయి, ఫ్లోర్స్లోనే ఎక్కువగా. ఆ సెట్టింగులు, దాని లైటింగు, ఎస్ వెంకటరత్న గారి కెమెరామెన్, మా గురువు గారు, సెట్ లైటింగు అవన్నీ కళ్ళెదురు జరిగాయి. అదంతా నాలెడ్జ్. వాళ్ళందరూ నా టీచర్సే. అలా చేసి మంచి ఎక్స్పీరియన్స్. మన జగపతి బాబు గారు నాన్నగారు రాజేంద్ర ప్రసాద్ గారు అక్కడ వాహినిలో ఉన్నప్పుడు ఆయన సినిమాలు ఎక్కువ చేశారు, చాలా. తర్వాత బయటకు వచ్చి స్వామి గారితో, మా గురువు గారితో మళ్ళీ ఇక్కడ రామకృష్ణ అనే సినిమా, పట్టాకత్తి భైరవ్ అనే సినిమా, ఇవన్నీ మళ్ళీ చేశాం బయటకు వచ్చి కూడా. అలాగా ఆ 1 yearలో చేసిన ఎక్స్పీరియన్స్ మోస్ట్ వాల్యుబుల్ ఫర్ మై కెరియర్ అనమాట. ఇప్పుడు మాయాబజార్ సినిమా చూస్తున్నప్పుడు వివాహ భోజనంబు అనే పాటలో అలా లడ్డూలు లోపలికి వెళ్ళిపోతూ ఉంటాయి. ఆ టైంలో కాదు, ఇప్పటికి కూడా అసలు ఆ టెక్నాలజీ అలా ఎలా ఉంది, ఎలా చేశారు? ఇప్పుడంటే విఎఫ్ఎక్స్లు, గ్రాఫిక్స్లు, ఇంకోటి ఇంకేదో అనుకుంటాం. బట్ మార్కస్ బాట్లే గారు ఆయన దగ్గర మీరు వర్క్ చేసినప్పుడు ఈ టెక్నిక్స్, టెక్నాలజీ, ఆ కెమెరా పనితనము అనేది అంతా మేము ఇప్పటికీ ఇలా నోరేళ్ళ పెట్టి చూడడం అంటే అప్పటి సినిమాల్లో అంతుందా? ఏమనిపిస్తుంది అసలు? అప్పుడులోనండి నేను అప్పటికి ఇంటర్వ్యూస్లో చెప్తాను అనమాట. ఆ రోజుల్లో మనిషి మెషిన్ మీద స్వారీ చేసేవాళ్ళు, ఇప్పుడు మెషిన్ మన మీద స్వారీ చేస్తున్నాయి. ఇంటెలిజెన్స్, ఇమాజినేషన్, క్రియేటివిటీ ఉండేది వాళ్ళకి. మార్కస్ బాట్లే గారు అలాగే సినిమా చేశారు. ఇంకోటి చెప్పాలి, నేను గొప్పగా ఆయనతో ఎక్కువ పనిచేయాల. ఆయన ఫ్లోర్కి సీనియర్ మోస్ట్ అసిస్టెంట్స్ని పంపిస్తారు. 545 అని ఆ కెమెరానే వెళ్ళాలి ఆయనకి. అయ్యా నేను క్లీన్ చేసాడు అనుకోండి డిపార్ట్మెంట్లో. 2 సార్లు ఆయన దగ్గర ఫస్ట్ అసిస్టెంట్ని కాకబట్టి బాబు అని ఆయన్ని ఒకసారి వస్తానంటే ఆయన ఆపలు తీసుకెళ్ళి అలాగే తీసుకెళ్ళి. తర్వాత ఇంకా బెస్ట్ ఇంకో ఎక్స్పీరియన్స్ ఏంటంటే, అన్వేషణ రిలీజ్ అయిన తర్వాత ఆ సినిమా గురించి మంచి టాక్ వచ్చినప్పుడు మార్కస్ బాట్లే గారు విజయ్ చిత్ర వాళ్ళు ఇంటర్వ్యూ అరేంజ్ చేశారు. ఆ జనరేషన్ కెమెరామెన్ మార్కస్ బాట్లే గారితో నా ఇంటర్వ్యూ. వండర్ఫుల్. మార్కస్ బాట్లే గారితో నేను ఇంటర్వ్యూ చేశానండి. అంటే ఆయన కొన్ని నేనే ఆయన షేర్ చేసుకున్నారు. అలాగే పిఎల్ రాయ్ గారితో ఆల్మోస్ట్ ఒక సినిమా ఫ్లోర్స్లో అంతా నేనే చేశాను. జూలీ అనే సినిమా వాళ్ళది ప్రొడక్షన్, విజయ ప్రొడక్షన్స్. లక్ష్మీను, విక్రమ్, సేతుమాధవన్ గారు డైరెక్టర్. ఆ సినిమాకి ఆల్మోస్ట్ ఫ్లోర్స్లో అంతా నేను ఉన్నాను. ఇలా ఇంకా ఎన్నో. సో ఇప్పుడు అన్వేషణ అనే పేరు తీసుకొచ్చారు కాబట్టి మీకు ఎలా అయితే 50 ఏళ్ళు కంప్లీట్ అయ్యాయో, అన్వేషణకు కూడా 40 ఏళ్ళు కంప్లీట్ అయ్యాయి. ఇప్పుడేమో గింబెల్ అనేటువంటి ఒక కెమెరాని మనం యూస్ చేస్తూ ఉన్నాము. అది కూడా జూమ్ ఇన్లు, జూమ్ అవుట్లు, వైడ్లు మనకు కావాల్సిన యాంగిల్లో ఉంటుంది. కాకుండా మీరు యూస్ చేసినటువంటి కెమెరా ఆల్మోస్ట్ 10-12 కిలోల బరువు ఉంటుంది. దాన్ని అలా సింగిల్ హ్యాండెడ్గా ఇలా పట్టుకొని అడవుల్లో పరిగెత్తుతూ ఆ ఫోకస్ అనేది, లెన్స్ ఎలా చేసుకుంటూ వెళ్ళేవాళ్ళు మీరు? అక్కడికి ఉన్న ఆ కెమెరాలు అంటే ఇప్పుడు బిగ్ అయిపోయినాయి, పెద్దగా అయిపోయినాయి. ఇప్పుడు కూడా చిన్నవి ఉన్నాయి. డిజిటల్ వచ్చిన తర్వాత స్టాండర్డ్ కెమెరాలు ఇప్పుడు కూడా పెద్దగానే ఉంటాయి, బల్కీగానే ఉంటాయి. అప్పుడు నేను చేసిన కెమెరా యారీ ఎఫెక్ట్స్లో చాలా చిన్నవే ఉంటాయి. ఆ యారీ 2B 2C ఇలా ఉంటాయి, ఎర్లీ మోడల్స్, కాంపాక్ట్గానే ఉంటాయి. దాంతో చేశాను. ఒక 8 to 10 kilos ఫుల్ మ్యాగజైన్తో కలిపితే, మళ్ళీ ఫిల్మ్ కూడా అన్నీ కలుపుకుంటూ వేసుకుంటే దాంతో చేశాను. అన్వేషణకి అదే కెమెరా పట్టుకుని దాని అడుగున మోటార్ ఉంటుంది, అది తుపాకీలా పట్టుకున్నట్టుగా పట్టుకొని బ్యాలెన్స్ చేసుకుంటూ, బ్యాలెన్స్ అవ్వాలి మళ్ళీ. అంటే టాప్ సీటర్ దాని ఏమంటారు, డచ్ యాంగిల్ రాకూడదు. స్పిరిట్ నడుస్తున్నా కూడా ఇది మాత్రం ఇలా రావచ్చు కానీ ఇలా రాకూడదు. అది పట్టుకొని అంటే ఇట్స్ ఆల్ అండి. నేను వంశీ ఒక అద్భుతాన్ని సృష్టిస్తున్నానని మైండ్లో ఉంది.
దాంతో అన్నీ వచ్చేస్తాయి, గింబల్ అక్కర్లో నాకు. దాంతో అద్భుతంగా చేశాను. ఆ ఎదలోలయ్యే పాట చూడండి, అందులో ఆ ఊడల మధ్యలోంచి నేను పరిగెత్తి కెమెరా పట్టుకుని అట్టాడి, నో గింబల్ నథింగ్, హ్యాండ్ హెల్డ్ చేశాను. ఫెంటాస్టిక్గా ఉంటుంది. ఇప్పుడు చూసినా కూడా నేనా అది చేసింది, ఇప్పుడు చేయగలనా ఫీలింగ్ వస్తుంది. అన్వేషణ ఈజ్ ఏ గ్రేటెస్ట్ ఇదనమాట నాకు ఎక్స్పీరియన్స్లో. వంశీ తాలూకు ఇమాజినేషన్ దాన్ని నా చేత అతనే చేయించాడు. దీనికి కారణం మళ్ళీ ఇళయరాజా గారి మ్యూజిక్. ఆయన మ్యూజిక్, వంశీ తాలూకు టేకింగ్, నా చేత చేయించే షార్ట్స్, మూడు కలిపితే ఎక్సలెన్స్. అన్ని సాంగ్స్ బాగుంటాయండి అందులో, అప్పటికిప్పుడు కూడా. అలాగనమాట. సితారా, అవును, వంశీతో నా ఫస్ట్ ప్రయాణం అది. వంశీతో అంటే అంతకుముందు మంచు పల్లకి అతను ఫస్ట్కి ఇచ్చారు అతనికి. దాంట్లో హరి అనుమూల్ అనే కెమెరామెన్ నా బెస్ట్ ఫ్రెండ్. అతనికి ఎప్పుడైనా క్లాష్ వచ్చినాడు, వేరే అతను తమిళ్లో కూడా చేస్తున్నాడు అప్పుడు. అశోక్ కుమార్ గారు అనే కెమెరామెన్ దగ్గర ఆయన అసిస్టెంటు, సుహాసిని వాళ్ళంతా కూడా కలిసే ఉండేవాడు. అతనికి వేరే షూటింగ్ వచ్చినప్పుడు నేను కొంత పార్ట్ నేను చేశాను, ఇది మంచుపాలకి వెళ్ళి కూడా. బట్ విడిగా వంశీతో చేయడం ఇది సితార మంచి పేరు తీసుకొచ్చింది నాకు, చాలా మంచి పేరు. అందులో అమితాబ్ బచ్చన్ గారితో నా ఇంటరాక్షన్ సెషన్ అదంతా మెమరీ. డే ఫర్ నైట్ ఫోటోగ్రఫీకి ఆయన నన్ను ఆ సినిమా చూసి, ఆ సినిమాకి అట్లూరు పూర్వచంద్ర గారిని ప్రొడ్యూసర్, చాలా పెద్ద ప్రొడ్యూసర్ ఆయన, శ్రీదేవితో హిందీలో చేయాలి, భానుప్రియ క్యారెక్టర్ శ్రీదేవి వేయాలని అనుకొని ఈయన చూపించారు, అరేంజ్ చేశారు ప్రొజెక్షన్ అమితాబ్ బచ్చన్ గారికి. జయభద్రి గారు కొడుకు వాళ్ళని చిన్నపిల్లలు. సినిమా చూసిన తర్వాత నన్ను పిలిపించారు ఫోటోగ్రఫీ. లైక్డ్ డే ఫర్ నైట్ ఫోటోగ్రఫీ. ఓకే, డే ఫర్ నైట్ అంటే అంటే పట్టబగలు ఎండలో తీసి అది కూల్గా వెన్నెలో తీసినట్టుగా ఉండాలి. చాలా ఛాలెంజ్ ఫర్ కెమెరామెన్. మీకు సింగిల్ ఎగ్జాంపుల్గా మళ్ళీ మార్కస్ పాట్లే గారి గురించి వస్తాను. మీకు తెలుసు మాయాబజార్లోనే లాహిరి లాహిరి లాహిర్లు, అవును, బ్లాక్ అండ్ వైట్లో డే ఫర్ నైట్ పట్టపగలు తీసింది అది. అది నేను కలర్లో చేశాను. ఎన్నిట్లో గోదావరి అన్న పాట అన్నీ ఉన్నాయి కదా, అదే కాకుండా చాలా చేస్తే అది చూసి ఆయన ముచ్చటపడి అక్కడ టెక్నీషియన్ పిలిపించండి చెప్పి నాతో చేసి అవి ఎంజాయ్ చేయడు ఫోటోగ్రఫీ. ఇండియాలో డే ఫర్ నైట్ చేసి ఎవరు పెద్దగా చేయరు అని ఒకళ్ళు పెద్ద పేర్లు చెప్పారు. షోలో కెమెరామెన్ ఉన్నారు, ద్వారకా దేవిచి, అలాగే ఇంకా ఆయన జీ సింగ్ అని. వాళ్ళ వర్క్స్ బాగుంటాయి తెలుగులో కానీ సౌత్ రీజియన్లో కానీ. బట్ ఆయన గుడ్ జాబ్ అని. తర్వాత ఒక సినిమాకి నాకు కెమెరామెన్గా వెల్కమ్ చేశారు. అది కొన్ని కారణాల వల్ల సినిమా ముందుకెళ్ళలేదు. బాలీవుడ్లో కూడా ఆఫర్ వచ్చింది, ఒక అప్రిషియేషన్సే కాదు ఆఫర్ వచ్చింది, బట్ ఆగిపోయింది ఎందుకలా? పూజ జరిగిందండి. ఆస్ట్రేలియాలాగా మీకు పంపిస్తాను, కుదిరితే ఇంటర్కట్ చేయండి. భానుపురి హీరోయిన్, తాతిన రామారావు గారు డైరెక్టరు, అమితాబ్ బచ్చన్ గారు హీరో, నేను డిఓపి. 2 రోజులు పూజ, ద్వితీయ యజ్ఞం లేకుండా 2 రోజున. ఒక 2 నెలల తర్వాత రెగ్యులర్ షెడ్యూల్ కాల్ షీట్లు ఇచ్చారు అమితాబ్ బచ్చన్ గారు. ఈలోపు నాకు జాతకంలో రాసి పెట్టలేదు. దానికి ప్రొడ్యూసర్ అట్లూరు పూర్వచంద్రరావుతో పాటు శరవణన్, ఏవిఎం శరవణన్ పేరు విని ఉంటారు కదా, ఆయనతో పాటు 3 అసలైన ఒక ఆయన ఉన్నాడు, గుల్షన్ కుమార్ అని, గుల్షన్ కుమార్. అవును, ఆయన్ని షూట్ చేసి చంపేశారు మాఫియా. నాకు వచ్చిన అదృష్టంలో దురదృష్టం. అవును, బాలీవుడ్ ఆఫర్ అలా పోయింది. అయితే 2 హిందీ సినిమాలు చేశాను. ఒకటి సంసార్, రెండిట్లోనూ రేఖ గారు హీరోయిన్. సంసార్ అవును, తెలుగులో కూడా ఉంది కదా సంసారం. రెండోది మేరా పతి సిర్ఫ్ మేరా హే, నా మొగుడు నాకే సొంతం. 2. ఇప్పుడు వీటితో పాటుగా ఒకవైపేమో మీరు సినిమాటోగ్రఫీ చేస్తూ వచ్చారు, డైరెక్షన్, ప్రొడ్యూసింగ్, స్క్రీన్ ప్లే రైటరు, ఇలా అవతారాలు కూడా ఎంటర్ అవ్వాలని ఎందుకు అనిపించింది మీకు? మంచి మంచి డైరెక్టర్తో చేశారండి. విశ్వనాథ్ గారితో మీకు తెలుసు, వంశీతో సితారా, అన్వేషణ, అలవనేలు చేస్తున్నప్పుడు వాళ్ళు ఆ స్క్రిప్ట్ని ఎలాగ చేస్తారనేది నేను కూడా ఊహించుకునేవాడిని. పర్టికులర్గా ఎక్కువ చదువుతుంది కాబట్టి వంశీతో మీ ఇద్దరం సమకాలం, నాకంటే చిన్నవాడు అనుకోండి, 2-3 సంవత్సరాలు. విశ్వనాథ్ గారు చేస్తున్నప్పుడు కూడా కోడైరెక్టర్ దగ్గర పేపర్ తీసుకొని నేను షార్ట్ విషయం ఏదో ఊహించుకునేవాడిని. కొన్ని చోట్ల దగ్గరగా ఉండేది. దాంతో నేను కూడా బాగానే ఆలోచిస్తున్నాను డైరెక్టర్గా అని చెప్పి కొంచెం అయిన తర్వాత ఎందుకు డైరెక్ట్ చేయకూడదు అని అనిపించింది. అప్పుడు నా రూమ్మేట్ ఒక అతను ఆనంద్ అని, ఏల ఆనంద్ అని, హైదరాబాద్ అతను వాళ్ళ ఫ్రెండ్ ఇద్దరు కలిసి
ఒక సినిమా చేద్దాం, నువ్వు ఒక సినిమా నీకు ఇష్టం అని చెప్పావు కదా అని దిగాము. అది గొల్లపూడి మారుతి గారు కళ్ళు నాటిక ఆధారమైన సబ్జెక్ట్, తక్కువ బడ్జెట్లో అవుతుంది, దానికి దిగాం. అది నాకు అంటే దానికి స్క్రీన్ ప్లే నేనే, కెమెరామెన్ నేనే, డైరెక్టర్ నేను. డైలాగులు మళ్ళీ వేరే అనుకోండి, గొల్లపూడి గారు కాదు, ఈయన హరినాథ్ ఆయన. అలాగా అది అక్కడ సెన్సేషనల్ సినిమా అయిపోయింది. ఎందుకంటే అందరూ కొత్త వాళ్ళతో, బ్లైండ్ క్యారెక్టర్స్, అవును అందరూ కొత్త వాళ్ళు. అందులో తెల్లారేది లేకుండా కుక్కరుకు అని సీతారామ శాస్త్రి ఫస్ట్ టైం పాడాడు ఆ సినిమా. అలాగా బాగా పాపులర్ అయ్యాను నేను. అప్పటి నుంచి ఎంవి రఘు గారిని కాస్త కళ్ళు రఘు గారిగా కూడా పిలుస్తారు ఇప్పుడు కూడా. ఆ తర్వాత మళ్ళీ ఇంకొక సినిమా చేశాను, అది కూడా ఇష్టపడి నాకు ఇష్టమైన సినిమా. అది ఒక ఫెస్టివల్ సినిమా, అమెరికన్ సినిమానే, క్లాస్ ఆఫ్ 84 బెంగళూరు ఫిల్మ్ ఫెస్టివల్ ఓపెనింగ్ ఫిల్మ్. ట్రూ ఇన్సిడెంట్. ఒక ప్రొఫెసర్ వైఫ్ని యూనివర్సిటీలో జరిగిన దీంట్లో నలుగురు 5గురు వాళ్ళు ఏదో చేయడం వల్ల అమ్మాయి చనిపోద్ది. ఆ నలుగురిని ఇతను చంపేస్తాడు. ట్రూ ఇన్సిడెంట్. అది చాలా సెన్సేషనల్గా ఉంది అప్పుడు. అది నేను తెలుగుకి నేను ట్రై చేశాను. మలయాళానికేమో ప్రియదర్శన్ విన్నారు కదా ఆయన, తమిళకేమో యువి బాబన్, అందరం చేసుకుంటూ వచ్చాం. అది చాలా వరకు వెళ్ళింది, కానీ ఆ తర్వాత కొన్ని కారణాలు అది ఆగిపోయింది. ఆ ప్లేస్లో ఇంకో సినిమా వచ్చేసింది నాకు, అది ఆర్తనాదం. రాజశేఖర్ హీరో, రాజశేఖరు, సీత, చంద్రమోహన్ అందరూ ఉన్నారు. కెఎస్ రామారావు గారి క్రియేటివ్ కమర్షియల్స్ కాదు, ఇంకోటి ప్రమోద్ ఆర్ట్ పిక్చర్స్ అని దాని మీద చేశారు. అదొక సినిమాలో సినిమా, మర్డర్ మిస్టరీ. అది రెండో సినిమా. అది పెద్దగాళ్ళ ఏదంటే 5 వారాలు ఆడింది. అప్పుడు 5 వారాలు అంటే సక్సెస్ కింద కాదు, ఇప్పుడు 3వ వారం దాటితే 100 రోజులు ఆడినట్లకి ఇప్పుడు. సో దాంతో ఏంటంటే కొంచెం నాకు ఆఫర్స్ మళ్ళీ రాలేదు. కాకపోతే కెమెరామెన్గా కంట్రీ చేస్తాను. యాక్టర్గా ట్రై చేయాలి అలా ఏమనిపించలేదు ఇప్పుడు? అస్సలు లేదండి. ఎందుకు? నాకు దాని మీద లేదండి, ఫీలింగే లేదు అస్సలు. యాక్టర్స్ని కరెక్ట్గా అందంగా తీద్దామనే కానీ నేను యాక్ట్ చేద్దామని లేదు. సరదాగా మా స్టూడెంట్స్ ఎముడు క్యారెక్టర్ ఇచ్చారు, మా స్టూడెంట్స్ చిన్న షార్ట్ ఫిల్మ్, అది యాదృచ్ఛికంగా జరిగింది. లేదు నేను, ఎందుకంటే ఆమె బ్యాడ్ యాక్టర్, మంచి టీచర్ని. కానీ ఎవరు చెప్పారు బ్యాడ్ యాక్టర్ అని? నాకు నేనే చెప్పుకుంటున్నా. ఓకే సరే. లేదు, యాక్టింగ్ అనేది మైండ్లో లేదు అసలు. అంటే హిచ్కాక్ లాగా రేపు పొద్దున కెమెరామెన్, డైరెక్టర్గా, కెమెరామెన్గా సినిమాలు వస్తే హిచ్కాక్ తెలుసుగా మీకు? అవును, ప్రతి సినిమాలు ఎక్కడో చోట కనిపిస్తారు. అలా చేస్తానేమో రేపు తెలియదు. ఇప్పటికి మాత్రం లేదండి, ఆ ఫ్యాన్సీ లేదు నాకు. అద్భుతమైన సబ్జెక్టులు, గొప్పగా ఉండాలి, అటు మాస్గానే ఉండాలి, అవార్డ్స్ రావాలి, కమర్షియల్గా ఉండాలి, పేరు రావాలనే ఒక రకమైన కీర్తికాంక్ష ఎక్కువ నాకు. ఇప్పుడు కళ్ళు సినిమాకి వచ్చాయి కదా, అవార్డ్స్ వచ్చాయి, నంది అవార్డు వచ్చింది, నేషనల్ అవార్డ్స్ అన్నీ వచ్చాయి, చాలా వచ్చాయి. ఫిలింఫేర్ అవార్డు వచ్చింది నాకు. 4 నందుల్లో నాకు 2 నందులు. ఒకటేమో బెస్ట్ న్యూ డైరెక్టర్గా 1 నంది, ఇంకో నందేమో బెస్ట్ థర్డ్ ఫిల్మ్కి డైరెక్టర్ కూడా ఇస్తారు. సిరివెన్నెలకేమో ఫోటోగ్రఫీకి నంది వచ్చింది. ఇలాగా ఉన్నాయి. అవార్డులు బాగానే వచ్చాయి, రివార్డులే సరిగ్గా లేవు. లేదా ముందు నుంచి నేను ఎప్పుడు ఆ యాంగిల్ పెద్దగా వర్రీ అవ్వలేదండి. బాగా పేరు వచ్చే కాంబినేషన్స్, అది వంశీ అంటారా, విశ్వనాథ్ గారు అంటారా, ఇంకేరు అంటారా, మంచి సినిమాలు. అంతేగాని డబ్బులు ఎంత నేను ఎప్పుడు పెద్దగా లేదు. ఓకే, కాంపిటేటివ్గా వాళ్ళు ఇస్తారు, తీసుకునేవాడిని, ఎగబడలేదు నేను. రెండోది, నేను వెంటపడి హీరోలు వెంట పడలే నేను. పెద్ద గొప్ప డైరెక్టర్లు వెంట కొంచెం చేశానేమో, కానీ అది నేను ఇప్పుడు రిగ్రెట్ చేస్తున్నాను. ఏంటి, నాకు తెలిసిన హీరోలు వెంట పడితే ఇంకో రకంగా ఒక 4 ఫ్లోర్లు బిల్డింగ్లు, 2 కార్లు అవన్నీ ఉండేది, రియల్ ఎస్టేట్గా పేరు తెచ్చుకున్నాను, కానీ వేరే ఏం లేదు. స్వామి గారి లాగా మీరు ఒక స్క్రీన్ మీద మీ పేరు చూడాలి అనుకున్నారు, అది వచ్చేసింది. విజిల్స్, చప్పళ్ళు ఇలాంటివి కావాలనుకున్నారు, అవి వచ్చాయి. ఇంత వచ్చినప్పటికి కూడా మీరు ఇన్ని సినిమాలు చేసినప్పటికీ 50 ఏళ్ల సినీ ప్రయాణంలో కొన్ని మధురమైనటువంటి అనుభూతులు ఉంటారు, భయంకరమైనటువంటి అనుభవాలు కూడా ఉంటాయి కదా. భయంకర అనుభవాలు అంటే ఏమున్నాయి? భయంకరమైన అనుభవాలు ఏం లేవండి. 1-2 కొంచెం మనసుకు కష్టపెట్టేది. అది పేరు చెప్పచ్చా చెప్పకూడదు, వద్దు. ఒక మంచి రెబల్ యాక్టర్ అతను నాతో అన్నాడు, రఘు గారు మీరు సెట్స్ మీద డైరెక్టర్ని కూడా మీరు డామినేట్ చేసేట్టు సజెషన్స్ ఇస్తారంట, అది అన్నాడు.
నేను సజెషన్స్ ఇస్తాను నిజమే, మరి ఎందుకంటే ఏ లేదు మీరు ఏదో చేస్తారంటే ఇంటర్ఫియర్ అవుతారంట అన్నాడు. అంటే కాదు మూర్తి, దాన్ని బట్టి మీరు అనుకోవచ్చు ఎవరి గురించో. కాదయ్యా, నా సినిమా అనుకున్న తర్వాత బాగుండాలనుకున్నప్పుడు డైరెక్టర్ దగ్గర నేను సజెస్ట్ చేసేవాడిని, నేను ఇన్వాల్వ్ అయ్యేవాడిని కాదు. ఇంటర్ఫియర్ అవును, ఇన్వాల్వ్ అవుతాం, దానికి దీనికి తేడా ఉంది. ఇంటర్ఫియరెన్స్ కాదు, ఇన్వాల్వ్ అవుతాను. అది కూడా నన్ను బాధ. రెండోది ఏంటంటే జంజాల ప్రియమిత్రుడు, ఇండస్ట్రీకి రాకముందు నుంచి మేము కలిసి తిరిగాము, మెడ్రాస్లో కలిసి చేసాము. అతను ఏదో ఒక పాయింట్లో ఫ్రెండ్ అడిగితే, రఘు నువ్వు ఎందుకు ఎంకరేజ్ చేయలేదు కెమెరామెన్గా అంటే, ఒక అన్నమాట అప్పుడు చనిపోయాడు, తర్వాత మా ఫ్రెండ్స్ కలిసినప్పుడు అంటే అది కొంచెం మనసు కష్టం వేసింది. నన్ను నువ్వు అనే మనుషులు నా యూనిట్లో ఉంటే నాకు ఇష్టం లేదు నేను అనుకున్నాను. జంధ్యాల గారు అన్నారా అలా? అట అది కొంచెం మనసు కష్టం వేసింది. అలాంటి చిన్న చిన్నవే అయ్యే, అంతకుమించి వెళ్ళలేదు. బట్ మిగిలినన్ని కూడా ఎంజాయ్ చేశాను, మంచి వర్కింగ్ అదంతాను. అండ్ కొన్ని వండర్ఫుల్ ఎక్స్పీరియన్సెస్. అమెరికాలుడు సినిమాకి 1 month చికాగోలో ఈవిని తీసుకొని వెళ్ళాం. ఎవరిని? సూర్యకాంతం గారిని. డాలర్ బజ్జీ, చికాగో సెంట్రల్ బజ్జీలు అమ్ముతూ ఉంటారు. అవన్నీ అలాంటివి చాలా ఉన్నాయి. అలాగే గ్రాండ్ క్యానియన్ వ్యాలీలో నేను హెలికాప్టర్లో వెళ్ళి రిస్క్ చేస్తూ ఆ కెమెరా మీద అవన్నీ మంచి ఎక్స్పీరియన్సెస్ అవన్నీ. సో గ్రాండ్ క్యానియన్, దానికి సంబంధించినటువంటి మెమరీస్ ఇప్పటికి కూడా కళ్ళ ముందు ఉంటాయి కదా. ఎంత లోతులు ఉన్నాయో, భయంకరమైనటువంటి వ్యాలీస్ అందులో కనిపిస్తున్నాయో. హోవర్ డ్యామ్ అంటారు కదా, వరల్డ్స్ హైయెస్ట్ డ్యామ్, అక్కడ తిరిగాను, షూటింగ్ చేశాను, చాలా జరిగాను. తర్వాత నయాగరా ఫాల్స్, ఎన్నో ఉన్నాయండి ఆ ట్రిప్పులు బోల్డ్ అంతా. ఇది క్యాపిటల్ వాషింగ్టన్ డీసీలో లింకన్ మెమోరియల్ దగ్గర షూటింగ్ చేస్తున్నాము. అప్పుడు పోలీసు వాళ్ళు వచ్చి మమ్మల్ని వికెట్ చేయమన్నారు. పర్మిషన్ లేదా? లేదు, ఎక్కడ పర్మిషన్ లేదు. అమెరికాలో చేసినప్పుడు చేసుకుంటూ వెళ్ళిపోయేవాళ్ళం. లాస్ వేగాస్లో చేసినప్పుడు పర్మిషన్ లేకుండా చేసుకుంటూ వెళ్ళిపోయేవాళ్ళం. ఎవరైనా అడిగితే ఆపేసేవాళ్ళం, అంతే, పర్మిషన్ లేదు. సో వచ్చి పోలీస్ ఆఫీసర్ కమాన్ వికెట్ ఎదరైతే సీట్ ఎవరంటే, సరే వెళ్ళిపోయి స్టిల్స్ తీసిన తర్వాత వచ్చి ఇక్కడికి వచ్చి ఆ స్టిల్స్ని సినిమా తీసి దాన్ని ఎడిటింగ్లో ఆ సాంగ్లో పెట్టాము. అలాగా గ్రాఫిక్స్ చేసేసారు అక్కడ, అంతే గిమ్మిక్లు చేశారు. అయితే గ్రాఫిక్స్ కాదు, గిమ్మిక్ అంతే, గిమ్మిక్లు చేశారు. స్టిల్ తీయడానికి ఎవరు అబ్జెక్ట్ చేయరు కదా, సినిమాకి అబ్జెక్ట్ చేసింది ఆవిడ. స్టిల్ ఎలాగా కాదంటే మళ్ళీ కంటిన్యూయేషన్ షాట్స్ ఉంటాయి. అన్నీ స్టిల్స్ తీసి అయ్యేమో ఇక్కడికి వచ్చి మళ్ళీ స్టిల్స్ ఏమో చిన్న బోర్డుకి పెట్టి మళ్ళీ కెమెరా పెట్టి తీసి కట్టు సాంగ్ మ్యాచ్ చేశారు. సో కష్టాలు అనేవి చాలా ఉన్నాయి, ఉంటాయి విపరీతంగా. దాన్ని ఓవర్కమ్ చేయడమే మనకి ఉండాల్సిన విద్య, ట్రబుల్ షూటింగ్ అంటాం దాన్ని. సో ఇప్పుడు మీరు ఆ కాలంలో గిమ్మిక్కులు చేశారు, అది కాస్త ఈ మధ్యన గ్రాఫిక్స్గా మారిపోయింది. గ్రాఫిక్స్ కాస్త విఎఫ్ఎక్స్లు ఇంకా 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 ముందుకు వెళ్ళిపోయి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో వెరీ రీసెంట్గా కన్నడ ఒక మూవీ, ఇద్దరే అబ్బాయిలు 10 లక్షలతో 20 రోజుల్లో కంప్లీట్ సినిమా తీసేశారు. ఏమనిపిస్తుంది ఇలాంటి న్యూస్లు విన్నప్పుడు మీకు? ఇది టెక్నాలజీ డెవలప్మెంట్ అని ఎవరు ఆపలేమండి, ఇట్ హ్యాపెన్స్ అంతే. మరి మార్కస్ పాడ్లే గారు చేసిన రోజులకి నా దగ్గరకు వచ్చేయడానికి తేడా వచ్చిందిగా. కలర్ అప్పుడు లేదు కదా, మార్కస్ పాడ్లే గారు వాళ్ళు కలర్ వచ్చింది కదా సినిమాస్కోప్. యూ కాంట్ స్టాప్ టెక్నికల్ డెవలప్మెంట్స్, అడ్వాన్స్మెంట్. అది ఇప్పుడు రాకెట్ పేస్ వెళ్ళిపోతుంది. యూ కాంట్ స్టాప్ ఇట్, ఓన్లీ ప్రాపర్ వేలో యూస్ చేయడం అనేది మాత్రం మనం చేయాలి. ఇదేంటంటే ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది నాకు తెలిసి, నేను జోస్యం చెప్తున్నాను, కొన్ని సంవత్సరాలు అయ్యటానికి, కొన్ని అంటే మేబీ 30, 40, 50 మనిషికి ఆలోచించే శక్తి పోతుంది. ఏం కావాలని ఇది కావాల్సిందే. సపోజ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టోటల్గా ఫెయిల్యూర్ అయ్యి సిస్టము ఒక ఊహ అనుకోండి, లేదు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది ఎగ్జిస్ట్ కావట్లేదంటే ఎవడు బతకలేడు. ఇప్పుడు సెల్ లేకపోతేనే మనం ఏం చేయలేకపోతున్నాం. అవును కదా. మీకు ఏమైనా క్యాలిక్యులేషన్ మీరు చేయగలుగుతారా? మీరు లేదు. ఒకప్పుడు నేను 16 ఎక్కం చెప్పగలిగేవాడిని, చిన్నప్పుడు అన్ని ఎక్కాలు చెప్పగలిగేవాడిని. ఇప్పుడు ఏది కావాలన్నా మళ్ళీ ఎడిట్ చేసి క్యాలిక్యులేటర్కి వెళ్ళాల్సిందేగా. కనీసం ఫోన్ నెంబర్లు కూడా గుర్తుపెట్టుకోలేకపోతున్నాం. డిపెండెన్సీ అంటే మనం మైండ్ని మనమే మొద్దు బారుస్తున్నాం, యాక్టివిటీని మనం ఈజీగా ఇది అవుతుంది. ఇన్ ఫ్యూచర్ చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి ఏఐ వల్ల. చాలామంది ఏమంటారంటే దీనివల్ల అడ్వాంటేజ్ ఉంటాయి, లేకుండా
ఈజీగా అనిపిస్తుంది అంతే, టక్ టక్ పని అయిపోతుంది కదని. కానీ లాంగ్లో ఆలోచిస్తే దేర్ మే బి ఏ డేంజర్ వేర్ మనిషికి ఆలోచించే శక్తి పోతుంది, డిపెండెన్స్ ఉంటుంది. అది ఉంటేనే అతను ఆలోచిస్తాడు, లేకపోతే లేదు. ఒకప్పుడు గ్రీన్ మ్యాట్ స్టూడియోలో ఇంత మనం కూర్చున్నటువంటి ఈ స్టూడియోలోనే అన్ని రకాల సెటప్లు ఇవన్నీ కంప్లీట్ అయిపోయేవి. అప్పుడు కూడా కెమెరా పెద్ద కష్టపడాల్సినటువంటి అవసరం లేదు, స్టంట్ల దగ్గర నుంచి ప్రతి ఒక్కటి కూడా అయిపోయేది. బట్ ఇప్పుడు అవన్నిటిని టేక్ ఓవర్ చేసేసింది ఏఐ వచ్చిన తర్వాత. ఏమీ లేదు, జస్ట్ మనం ఫింగర్ టిప్స్తో చేసేస్తే సరిపోతుంది అనేటువంటి మాట చెప్తా. మీరు ఫింగర్ టిప్స్ ఇలా అన్నారు, అది కాదు. నేను చెప్తా, నేను ఏఐలో నేను ప్రవేశించాను, త్వరలో వండర్స్ మీరు చూస్తారు. అవునా? ఎస్, నేనెందుకు అవుతానండి. ఏమీ లేని రోజుల్లో మార్కస్ బాట్లే గారు చేసిన ట్రిక్స్ నేను చేశాను, ఏమీ లేకుండా. నేను చాలా ఇండస్ట్రీలో పాపులర్. ఎక్స్పెరిమెంట్స్ ఇన్ కెమెరా ట్రిక్స్, ఇన్ కెమెరా, గ్రీన్ మ్యాట్ బ్లూ మ్యాట్ కాదు, చాలా బాగా చేస్తాను నేను. అవి ఉన్నాయి నాకు. ఇప్పుడు ఏంటంటే ఏఐ వచ్చిన తర్వాత ఈజీ అయిపోయింది. కానీ ఒకటి గుర్తుపెట్టుకోండి, దాంట్లో నేను ఫోకస్ చేస్తున్నా. ప్రాంప్టింగ్ అనే మెళుకువలు, ఆ విజ్ఞత మనలో లేకపోతే సరైన ప్రాంప్టింగ్ ఇస్తేనే సరైన ఇమేజ్ అది ప్రజెంట్ చేస్తుంది, మనకి ప్రొడక్ట్ వస్తుంది. ఎస్, ప్రాంప్టింగ్ అనేది గొప్ప విషయం. అది తెలివిగా చేయగలిగితేనే కరెక్ట్ అయిన వస్తుంది. లేకపోతే ఇప్పుడు నాకు మా ఇన్స్టిట్యూట్లో నాకు బర్త్డే చేసినప్పుడు మా బాస్ ఏం చేశారంటే 7 days చేశారు. 7 daysకి 7 books తీసుకొచ్చి ఒక్కో దాని మీద నా తాలూకు కవర్ పేజ్ ప్రింట్ చేయించి పట్టుకొచ్చారు. 6 పుస్తకాలు, ఒకటి ఇది ఎక్స్ట్రా. దాని మీద ఉన్న బొమ్మ నాలాగా లేదు. నేను అడిగాను, ఎవరు సార్? ఏఐలో చేయించారు ఆయన. నా ఫోటో ఇస్తే ఏఐలో అదేదో చేసింది, దాని అనుకుంది అది చేసేసింది. ఏఐ ప్రకారం ఎంబీరోకి ఇలా ఉంటాడు, ఇప్పుడు కూడా ఎత్తుకుతున్నా ఎక్కడ ఉన్నాడని. సో వారోత్సవాలు చేశారా అయితే మీ బర్త్డేని? ఏమన్నారు, దానికి రీజన్ ఏం చెప్పారు? అంత అంత వర్క్ చేశాను నేను ఆ ఇన్స్టిట్యూట్లో ఉండడం అనేది. దే ఫెల్ట్ హ్యాపీ, ఇంతమే చేయలేదు. యాజ్ ఎ గ్రాటిట్యూడ్ అంతే. ఇప్పుడు మీరు ఒక మాట అన్నారు, నేను ఊరుకుంటానా అనే ఒక మాట అన్నారు. ఏం చేయబోతున్నారు నెక్స్ట్? చూద్దురు అని కొంచెం ఏమైనా హింట్? ఏఐ మీదే. అంటే ప్రాంప్టింగ్ ఎలా చేస్తే ఎలా ఇమేజ్ వస్తుందని ఆల్రెడీ ముదిరిపోయాను నేను. ఓకే, నా యూట్యూబ్ ఒకటి నేనేదో అని అంటున్నాను కదా, దాంట్లో ఏఐ రిలేటెడ్ బోల్డ్ అంత వస్తుంది. ఎస్, డెఫినెట్గా. అయితే ఒకటి ఏంటంటే మొత్తం డిపెండెన్సీ కాదు, నా ఇంటెలిజెన్స్ మళ్ళీ ప్రాంప్టింగ్లో ఉంటుంది. ఇప్పుడు నేను మన ఇద్దరు పేపర్ మీద డైలాగులు రాసుకున్నాం మనం, లేదు కదా? స్క్రిప్ట్ అని ఉందా? బైండెడ్ స్క్రిప్ట్ ఏం కదా? లేదు కదా. మీరు అడుగుతుంటే నేను చెప్తున్నాను, ఎక్స్ప్రెషన్ ఉంది, అప్పటికప్పుడు పాత రికలెక్ట్ చేసుకుంటాను. దీన్ని 1,000,000 times ఏఐ. అన్నీ ఒకచోట బఫేలాగా ఇన్ని సంవత్సరాలుగా ఎగ్జిస్ట్ అవుతున్న మొత్తం నాలెడ్జ్ని, నాటు అన్నింటినీ ఒక చోట అంత డెవలప్ అయిపోయింది టెక్నాలజీ. ఒక చోట ఇలాగంటే ఇలా వచ్చేస్తుంది, ఇలాంటి ఇలా వస్తుంది, ఇలా అంతే అయిపోయింది. అది ఏఐ. బట్ ఏఐ ఎవరు చేశారండి? ఏఐ ఎవరు చేశారు? మనమే కదా, మనుషులే కదా. మనుషులే కదా, మనుషులే కదా. గొప్పలు కొంతమంది చేశారు, దాన్ని ఫాలో అయిపోయి బద్దకస్తులు రెడీ అయిపోయారు దాన్ని వాడుకుంటా. ఎంత సింపుల్ గా చెప్పారండి అసలు. ఆ బద్దకస్తులు కాస్త మీరు చెప్పినట్టుగా మనం అవి పని చేయలేకపోయాయి అనుకోండి, ఇంకా మనం లేం కదా. నా ఇంటి పక్కనే ఒక ఆయన ఉన్నారు, రిటైర్డ్ పర్సన్, ఎక్కడో చోట లెక్చర్స్ ఇస్తారు ఆన్ ఏఐ. ఆయన ఏదో చెప్పుకుంటూ వస్తుండే, మాకు ఇద్దరికి మంచి ఫ్రెండ్స్, ఇద్దరు డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్. నేను ఏమన్నానంటే, ఏఐని కన్నా మీరు ఇలా డెవలప్ చేసి సపోర్ట్ చేసి, అదేంటండి ఇంటెలిజెన్స్, దానికి ఎవరు ఆపుతారు? మీరు ఆ టెక్నాలజీని మీరు కాదని ఎలా అంటారు? అది ఎంకరేజ్ చేయకూడదు ఎలా అంటారు? అలా అన్నారు. ఎంకరేజ్ చేయడం కాదండి, రిపర్కషన్స్ ఆలోచించండి. ఏఐ వల్ల వర్కులు పోతాయి. 1000 మంది చేసేవని ఒక మెషిన్ చేసేస్తుంది. అప్పుడు మిగిలిన వాళ్ళు ఏమవుతారు? ఏదో చూసుకుంటారు, వాళ్ళ కర్మ అది. ఏఐ యూజ్ చేసుకుని వాళ్ళు బతుకుతారు, మిగిలిన వాళ్ళు ఇంకో రకంగా చేస్తారు. అదే చెప్తున్నా, ఆ మిగిలిన వాళ్ళు మిమ్మల్ని ఎంటబడి కొట్టే రోజు వస్తుంది. ఏఐతో సఫర్ అయిన వాళ్ళు ఎంటబడి కొట్టే రోజు వస్తుంది. నేను చెప్తున్నా, రాసుకోండి అన్న. మీరు ఏదో చెప్తారులేండి అన్నారు. ఇప్పుడు ఏఐ రాగానే అమెరికాలో మొత్తం యాక్టర్స్ అంతా ఇది చేశారు తెలుసు, స్ట్రైక్ చేశారో తెలుసు కదా. ఎందుకు స్ట్రైక్ చేశారు? వాళ్ళకి పనులు లేవు. అవును, ఏదో ఒక రోజున ఒక ఇమేజ్ తీసుకుని వాళ్ళతో చేసేస్తున్నారు, లేకపోతే వాళ్ళ దాన్ని డూప్లికేట్ చేస్తున్నారు, మార్ఫింగ్ చేస్తున్నారు. అవును, కాకపోతే వాళ్ళు ఇంకో పని చేసుకుంటారు, అది వేరే విషయం. ఇక్కడ ఈ రేంజ్లో వెలిగిన వెలుగులు ఇంకెక్కడ ఉంటాయి? అక్కడ
అంటే మళ్ళీ స్లేవరీ లాగా అయిపోతుందిగా. ఇదే కళని నమ్ముకొని ఉన్నవాళ్ళు, మీరు ఏదైతే ఇలా కావాలి అనుకుని వచ్చారో, ఇప్పటి తరం కూడా, యంగ్ జనరేషన్ కూడా అదే కళలతో వస్తోంది కదా. ఈ కళ పట్ల కొన్ని కళలు ఉన్నాయి వాళ్ళకి, డెవలప్ చేసుకుందాం, ముందుకెళ్దాము అనుకునేది ఉంది. ఇప్పుడు మొత్తం చేసేస్తోంది, పాటలు పాడుతోంది, మ్యూజిక్ చేస్తోంది, డైలాగ్స్ ఉన్నాయి, నటన ఉంది, డాన్స్ ఉంది, ఎవ్రీథింగ్ ఏఐ చేస్తోంది అనుకున్నప్పుడు నిజంగా మిగతా వాళ్ళకి ఎవరికి పని ఉండదు. ప్రేక్షకులు ఎవరవుతారు మరి అప్పుడు? నేను ఒక సరదాగా సిల్లి ప్రశ్న వేస్తాను. మనసు అంటాం మనం, అవును, గుండె, రెండు ఒకటేనా? కాదంటాం కదా. కాకుండా మనం గుండెనే ఒక రకంగా మనసు అంటాం, ఒకసారి గుండె అంటాం. ఇది ఫిజికల్, ఇది ఫిజికల్ కాదు కదా. అవును, మనసు ఆబ్స్ట్రాక్ట్, గుండె కనిపిస్తోంది ఎదురుగా. కనిపించదు అనుకోండి, ఆఫ్ కోర్స్. సరే, మనకు తెలుస్తోంది గుండె ఉంది, కొట్టుకుంటోందని. మరి మనసు గుండె ఏంటండి? అలాగే మెదడును ఐడియాస్ ఏంటి అలాగా. అది ఇప్పుడు మీరు చెప్పారు, ఇన్ని చెప్పారు కదా, ఇది చేస్తుంది ఇది చేస్తుందని. ఇదంతా ఆర్టిఫిషియల్గా ఉంటుంది. చూడండి, ఇమేజింగ్ చూడండి, ఇమేజింగ్ చూడండి. మీరు ఇమేజింగ్ ట్రూ టు లైఫ్ లాగా ఉండదు. చూడండి, మీరు ఏదైనా ట్రూ టు లైఫ్ ఉన్నది ఒక్కటి చూపించండి నాకు, మనకు తెలిసిపోతుంటుంది. కలర్స్ కానీ, అది చేసింది కానీ, మన ఫిల్ము లేకపోతే కెమెరాలో పెట్టిన ఇమేజింగ్, అది కంపేర్ చేసి చూడండి. ఎవరైనా రమ్మనండి, నన్ను ఏమంటారు, సవాల్, ఎస్, దాన్ని ఏమంటారు, ప్యానల్ మీటింగ్ కదా, రమ్మనండి. అలాగే నేను ఫిల్మ్ గురించి కూడా గట్టిగా ఫైట్ చేస్తాను. ఫిల్మ్ ఇమేజింగ్ ఈజ్ సుపీరియర్ డిజిటల్తో కంపేర్ చేస్తే. దానికి అన్నపూర్లో నేను వర్క్ చేస్తున్నప్పుడు అక్కడ ఇది చేశారు, రెస్టోరింగ్ ఫిల్మ్ అని వర్క్షాప్. 74 కంట్రీస్ నుంచి వచ్చారు, ఎక్కడెక్కడెక్కడి నుంచో. పాత ఫిలింని మనం ప్రొటెక్ట్ చేసుకోవాలి, పాడైపోయిన దాన్ని రెస్టోర్ చేసుకోవాలి. ఎందుకంటే ఇట్స్ ఎ వండర్ఫుల్ మీడియా. విజువల్ మీడియాలో ఫిలిం బేస్డ్ ఇమేజింగ్ ఈజ్ ఫెంటాస్టిక్. దాంతో ఇది కాదు, ఎంతో డెవలప్ అవ్వచ్చు కాదు, దాన్ని రెస్టోర్ చేసుకోవాలి అని. దాని వెనకాల ఉంది ఎవరు తెలుసునండి, నోలాన్, మన క్రిస్టోఫర్ నోలాన్, స్పీల్బర్గ్, మార్టిన్ స్కోర్సెసీ, క్వింటిన్ టొరంటో, ఇలాంటి దిగ్గజాలు ఇండస్ట్రీ వాళ్ళందరూ దీనికి వచ్చారు. ఇప్పుడు ఇతను నోలాన్ ఒక సినిమా చేస్తున్నాడు, సినిమా పేరు ఒడెస్సీ. దానికి మాతృక నాకు ఇష్టమైన మనిషి, 2001 స్పేస్ ఒడెస్సీ. ఆ సినిమా నాకు ఒక మంచి ఇన్స్పిరేషన్. మోసగాడేలాగో ఇది అలాంటిది. స్టాన్లీ కుబ్రిక్ నాకు ఆరాధ్య దైవం టెక్నీషియన్గా. దీంట్లోనే అతను ఇంతకుముందు గ్రావిటీ తీసాడు, ఇంకేదో తీశాడు. ఇప్పుడు ఒడిస్సీ అని తీస్తున్నాడు. దేంట్లో చేస్తున్నాడు, ఫిలింలో చేస్తున్నాడు. అలాగే క్వింటిన్ టొరంటో ఫిలింలో చేస్తున్నాడు. వాళ్ళందరూ చెప్పేది ఏంటంటే, ఇంత అద్భుతమైన ఎనలాగ్ మీడియా, ఇదంతా డిజిటల్ కదా, మీరు షూటింగ్ మాత్రం ఫిలింలో చెయ్యండి, షూటింగ్ ఫిలింలో చేయండి, మిగిలింది మీ ఇష్టం, దాన్ని కన్వర్ట్ చేసుకోండి, ఏమైనా చేసుకోండి. ఫర్దర్ వర్క్ అంతా, పోస్ట్ ప్రొడక్షన్ అంతా డిజిటల్ హ్యాపీగా చేసుకోండి. బట్ ఇది మాత్రం ప్రిఫర్ చేయండి. ఇది మెమరబుల్గా ఉండే ఇమేజింగ్. ఇలాంటి ఈ పర్టికులర్ దీని మీడియాని అన్యాయంగా పక్కకు హిస్టరీ చేయొద్దు. అందులో నేను ఒకడిని, వాళ్ళంత పాపులర్ కాదు కాబట్టి నేను చెప్పేది ఎవరు పట్టించుకోరు. లేదు, మేము వింటున్నాం ఇప్పుడు. ఇది చూసే వాళ్ళు కూడా చాలా మంది వింటారు. గత కాలపు సినిమాలు అంటే బ్లాక్ అండ్ వైట్ సినిమాలన్నిటినీ కలర్ చేసినప్పుడు ఓ వావ్ అనుకున్నాం. ఆ తర్వాత మధ్యలో వచ్చినటువంటి కొన్ని సినిమాలని ఇప్పుడు 4K HD దాంతో మళ్ళీ మార్చి రిలీజ్లు చేస్తూ ఉన్నారు కదా. అలాంటప్పుడు ఎస్, నేను చేసినటువంటి ఇలాంటి సినిమా ఇప్పుడు మళ్ళీ వస్తే బాగుండు ఏమనిపించింది అలాంటిది? ఇప్పుడు మీరు చెప్పారు కదా, మాయాబజార్ కలర్లో తీయడం అనేది గ్రేట్ టెక్నాలజీ అండి. ఏఐ గురించి నేను గొప్పగా మాట్లాడాను, కానీ అది ఏంటంటే, అవును, ఆ రోజుల్లో మార్కస్ పాట్లే గారి దగ్గర కూడా నేను ఇంటర్వ్యూలు అడిగాను కూడా కొన్ని. ఏంటంటే అది బ్లాక్ అండ్ వైట్లోనే కదా సినిమా. అవును కదా. కాస్ట్యూమ్స్ ఎలా ఉండాలి, కలర్లో ఉండాలా, బ్లాక్ అండ్ వైట్లోనే ఉండాలి అని మీరు అనుకుంటున్నారు కదా. కానీ కలర్స్, పురాణ పురుషులు కృష్ణుడు రాముడు ఎవరు అంటాం, ఎన్టీ రామారావు గారు వేశారు, ఎవరు వేశారు, ఆయన అంటే నీలమేఘశ్యాముడేగా, అంటే బ్లాకిష్. అవును. మరి మిగిలిన వాళ్ళంతా చక్క ఫెయిర్ టింట్లో, ఆడవాళ్ళు కానీ వాళ్ళు కానీ మిగిలిన వాళ్ళందరూ, మరి వాళ్ళకి ఎలా ఉండాలి మేకప్, వీళ్ళకి ఎలా ఉండాలి. వీళ్ళందరి మధ్యలో ఆయన ఫెయిర్ టింట్లా కనిపించాలంటే బ్లాక్ అండ్ వైట్లో ఏ మేకప్ టింట్ చెప్పాలి, రాముడు కృష్ణుడు డీపర్గా ఉండాలంటే ఏమి చెప్పాలి,
ఇది ఇటుక రంగు పొడి లాగా వేయించేవాళ్ళం మేము. ఇక్కడేమో పింక్ పెంచేవాళ్ళం, ఇక్కడ వైట్ సైడ్. ఆటోమేటిక్గా కరస్పాండింగ్గా ఈ కలర్స్ బ్లాక్ అండ్ వైట్లో ఏమవుతాయనే నాలెడ్జ్ కెమెరామెన్ కావాలి. అలా చేశారు. అది అప్పట్లో ఆ కరస్పాండింగ్గా చేసిన దాన్ని వీళ్ళు డిజిటల్ ఏం చేశారు, ఈ పర్టికులర్ ఇప్పుడు మన మార్కస్ పాడ్లే గారు తీసిన మాయాబజారు ఈ టింట్లన్నీ దీనిలో రిలేటివ్గా ఈ కలర్ ఉండి తీరాలి, ఉంటుంది, ఆ కలర్ ఇచ్చారు డిజిటల్గా. అదే మీరు చూసిన మాయాబజార్ కలర్. సో ఇప్పుడు మీరు అనుకున్న దాంట్లో, మీరు తీసిన దాంట్లో ఇప్పుడు అన్వేషణ కావచ్చు, ఇలాంటివన్నీ రిలీజ్ అవ్వాలి అనే దాంట్లో ఏది ఫస్ట్ ప్రయారిటీ, ఫస్ట్ నేను చూడాలనుకుంటున్నాను ఇప్పుడు స్క్రీన్ మీద అంటే? ఇప్పుడు వంశీ కూడా మొన్న నాతో మాట్లాడాడు. అన్వేషణని మళ్ళీ రిలీజ్ అన్నారంట. రిలీజ్కి నెగిటివ్ లేదు. అదెందుకు, నా కళ్ళు నెగిటివ్ లేదు. ల్యాబ్కి వెళ్ళి ఆ బయటికి తీసి ఇలా చూసినప్పుడు ఏడుపు వచ్చేసింది. అలా పులుసులాగా, చింతపండు పులుసులాగా అయిపోయింది నెగిటివ్. సౌండ్ రెండు పోయినాయి. అలాగే నాతో పాటు 200 మంది నెగిటివ్లు పోయినాయి. ప్రిజర్వేషన్ ఏదో తేడా మొత్తం మీద. అప్పుడు నేనేం చేశానంటే, రన్నబుల్ ప్రింట్ అంటారు. అంటే థియేటర్లో తిరుగుతుంటే మారుతుంటుంది కదా, ఇక్కడ 2 వారాలు అక్కడ 2 వారాలు ఆ రోజుల్లో. అందులో బెటర్గా ఉన్న ప్రింట్ని తీసుకొచ్చి, స్క్రాచ్లు పడిపోయి ఉంటాయి, కొన్ని ముక్కలు కట్టాయి ఉంటాయి, అది తీసుకొచ్చి ఫస్ట్ డిజిటలైజ్ చేసేస్తాం. దాన్ని లోపల మళ్ళీ కంప్యూటర్లోకి వెళ్ళి స్క్రాచెస్ తీసేసి చేసి మళ్ళీ కలరింగ్ మళ్ళీ చేస్తాం. అలా చేశాను నేను కళ్ళుకి. ఇప్పుడు మొన్న జగదేగురు దానికి ఎన్నో రోజులు ట్రై చేస్తే ఒక చోట ఎక్కడో కొంచెం బెటర్ క్వాలిటీ ఉన్న ప్రింట్ దొరికితే దాన్ని తీసుకొని అశ్విని దత్తు లండన్ వెళ్ళాడనేది రకరకాలుగా విన్నా అనమాట. అది దాన్ని మళ్ళీ రిలీజ్. వంశీ అది కూడా చెప్పాడు, అన్వేషణ ఇంకా రిలీజ్ చేద్దామంటున్నారు, 40 years అయింది కదా, బట్ ఎక్కడ ఏముందో తెలియని పరిస్థితులు ఏంటంటే వెతకాలి. ఇప్పుడు కళ్ళు కూడా అదే పరిస్థితి అంటే అయిపోయి లేదు, ఇంకేం లేదు, బట్ డిజిటల్ అదే ఉంది. హై బ్యాండ్లో చేయించాను, ఆ తర్వాత ఓకే కలరింగ్లో మొత్తం ఫ్రెష్గా చేయించాను. తప్పట్లా, ఇంకా అది లక్కీగా అది ఉంది కాబట్టి అప్పటికప్పటికి చేయించాను. రన్నబుల్ ప్రింట్ దొరికింది కాబట్టి. దొరకపోతే ఇప్పుడు అదేంటండి, ఎద్దుల మీద చిన్న సినిమా వచ్చింది తెలుగులో, చాలా పెద్ద హిట్ అది. ఎద్దులు మెట్లెక్కేస్తాయి, బ్లాక్ అండ్ వైట్ సినిమా. ఆ సినిమా చాలా పాపులర్, పేరు గుర్తురాట్లా, 70 దాటాను కదా. సో దానికోసం వెతికి 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 అక్కడ ఫిల్మ్ ఇదంతా కదా, పూనాలో ఫిల్మ్ ఆర్కైవ్స్లో ఉందని తెలుసుకొని అది తీసుకొచ్చి మేము ఇక్కడ హైదరాబాద్ ఫిల్మ్ క్లబ్ ఫెస్టివల్లో వేసాం. మరి అది ప్రిజర్వ్ చేశారు కాబట్టి నమ్మినమంట. ఓకే, గుర్తొచ్చిందా? గుర్తొచ్చింది. ఆ జమీందారు ఆ విలన్ మీదకి వెళ్ళటానికి ఎక్కేస్తాయి, మెట్లు ఎక్కేసి కుమ్మేస్తాయి వెళ్ళి ఎద్దులు. పెద్ద హిట్లు అండి నమ్మినమంట. అలాగా దొరకాలిగా, ఉండాలిగా ప్రిజర్వ్ చేయడానికి. లేదంటే మళ్ళీ రీషూటింగ్ మొదలు పెడితే ఫేక్ అవుద్దిగా, వాయిస్ టైపింగ్ చెప్పినట్టే. అవును కదా. ఇప్పుడు నన్ను కళ్ళు చేయమని అడుగుతున్నారు, మళ్ళీ కళ్ళు చేయమని, కొత్త ఆర్టిస్టులతో, కొత్త సాంగ్స్తో, కొత్త డైలాగ్స్తో, కొత్త ఏదో అన్నారు. సిరీస్ లాగానా? ఇప్పుడు సెకండ్ సీక్వెల్ గానా? సీక్వెల్ కాదు, రీమేకే. కళ్ళు మరోసారి కళ్ళు. ఇప్పుడు చాలా సినిమాలు చేయట్లా, పాత సినిమా 40-50 సంవత్సరాల క్రితం మళ్ళీ చేస్తున్నారుగా. అలా అడిగారు. ఇది ఇప్పుడు రాదు, కారణాలు రకరకాలు నేను చెప్పాను. ఇప్పుడు ఎలాగో మీరు ఒక అకాడమీకి డీన్గా ఉన్నారు, మీ స్టూడెంట్స్కి పాఠాలు బోధిస్తున్నారు. ఇప్పుడు బయట ఈ వ్యూవర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి, మా వ్యూవర్స్కి, మీ ఇంటర్వ్యూ చూస్తున్న వాళ్ళకి ఏదన్నా చెప్పాలి అంటే, సినిమాటోగ్రఫీ కావచ్చు, టెక్నిక్స్ కావచ్చు, సినిమా గురించి, వాళ్ళు కళలు కన్నటువంటి కళ గురించి చెప్పాలి అంటే ఏం చెప్తారు? నేను ఎలాగో త్వరలో యూట్యూబ్ ఛానల్ ద్వారా మా స్టూడెంట్స్ చేస్తారు అనుకోండి, అఫ్కోర్స్ స్వార్థం అది ఉంది, వాళ్ళు చేసిస్తున్నారు. త్వరలో ముందుకు వస్తున్నాను, మేబీ మ్యాక్సిమం 1 month 2 monthsలో. దాంట్లో నా ఎక్స్పీరియన్స్తో ది డే 1 చెప్పాను కదా, వాహినిలోకి ఎంటర్ అయిన కుడి కాలు పెట్టినప్పటి నుంచి ఆ 1 year వాహినిలో ఉన్నప్పుడు ఏ సినిమాలు ఎలా చేశాను, అదేంటి పైకి వచ్చి బయటికి రాగానే వాహిని నుంచి స్వామి గారి దగ్గర చేరాను, భక్త కన్నప్పకి, కృష్ణరాజు గారు భక్త కన్నప్పకి, బుట్టాయిగూడ ఏలూరు దగ్గర. అక్కడ చేసి
అక్కడి నుంచి షిఫ్ట్ అయ్యి రాజమండ్రి వెళ్ళాను. అక్కడ మరో దిగ్గజం. దీనికి ఎవరండి బాపు గారు, దానికి ఎవరండి విశ్వనాథ్ గారు, సిరిసిరిమువ్వ. అలాగా చేసి 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 అవన్నీ ఎగ్జాంపుల్స్ చెప్తా. నేను ఇండిపెండెంట్గా కెమెరా అయ్యింది 7 years తర్వాత, ఇది ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత. అది కూడా కొత్త దంపతులు అనే సినిమా. అది కొన్ని కారణాల వల్ల రిలీజ్కి ఆగింది. అప్పుడు మగమహారాజ్ అనే సినిమా ముందుకు వచ్చింది చిరంజీవి హీరోగా. అలాగే నా కెరీర్ కొంచెం మంచి ఊపు అందుకుంది. అన్నీ ఇప్పుడు చిరంజీవితో చేసిన మగమహారాజులో నేను ఒక సెపరేట్గా రిగ్ తయారు చేసి సైకిల్ సాంగ్ చేశాను. తెలుసు కదా, నీ దారి పూలదారి సైకిల్ తొక్కుతా ఫ్యామిలీ కోసం. ఆ స్పెషల్ రిగ్ తయారు చేయించి ఒక నైటు 2 days ఆ సాంగ్ని ఫినిష్ చేయగలిగాం. దాంట్లో చాలా ఎఫెక్ట్గా చేయగలిగాను. అలాగే సితార్కి సర్క్యులర్ ట్రాలీ నేను వంశీ కలిసి డిజైన్ చేసి, అంతకుముందు ఇండస్ట్రియల్ సర్క్యులర్ ట్రాలీ లేదు, అదొకటి. ఇలాగేవో చేస్తూనే ఉంటాం. అదే ఎప్పటికీ ఇది పోదండి, దాన్ని ఏమంటారు, ఎస్ ఎస్. ఏదైనా కొత్తగా చూసామనుకోండి, ఇది ఎలా చేస్తుంటాడు, ఇమీడియట్గా థాట్లోకి వెళ్ళిపోతాం. వంశీ నేను ఎక్కువగా ఫిలిం ఫెస్టివల్ తెగ తిరిగేవాళ్ళం. ఎక్కడ ఫిలిం ఫెస్టివల్ ఉంటే అక్కడికి వెళ్ళిపోయేవాళ్ళం. అందులో బాగా ఫీల్ అయినవన్నీ నోట్ చేసి పెట్టుకునేవాళ్ళం. తర్వాత క్రియేటివ్ బ్లాక్ బుక్ అని ఇప్పుడు రావట్లేదు అన్నారు, చాలా కాస్ట్లీ బుక్. అన్ని రకాల విజువల్ మీడియాలన్నీ అందులో హయ్యెస్ట్ రేంజ్లో ఉండేదని బుక్ వేస్తారు, ఒక బైబిల్ లాంటిది. అవి ఫాలో అయ్యేవాళ్ళం. అందులో చూసి ఇన్స్పిరేషన్ చేసుకొని మేము ఇక్కడ సినిమాల్లో అప్లై చేసేవాళ్ళం. అలాగంతా చేసాం కాబట్టి వంశీది నా కాంబినేషన్లో సినిమాలు బాగుంటాయి, విజువల్ బాగుంటుంది, ఇళయరాజా మ్యూజిక్ బాగుంటుంది. ఒక కాంబినేషన్ అలా సెట్ అయింది కాబట్టి అన్నేళ్ల పాటు కొనసాగింది జర్నీ కూడా. ఇప్పుడు ఎలాగో మీరు మగమహారాజ్ గురించి చెప్పారు కాబట్టి, మనం ఇంటర్వ్యూ స్టార్టింగ్లో మీరు ఒక మాట అన్నారు, నా రూములోనే చిరంజీవి. ఆ కథ ఏదో అన్నారు, తర్వాత చెప్దామన్నారు. ఇప్పుడు ఫస్ట్ మెడ్రాస్లో ఉండాలి నేను. స్వామి గారు రఘుని మెడ్రాస్లో మీరు రూమ్ చూసి పెట్టేసి వెళ్ళిపోండి అని ఆర్డర్ ఇస్తారు. నేను ఏం చేయాలి? అప్పుడు నాకు ఒక ఫ్రెండ్ ఒక అన్నాడు, కోనేరు రాజేంద్ర ప్రసాద్, ఎంఆర్ ప్రాపర్టీస్ అయ్యో ఉన్నాయి, ఈ మధ్య పోయాడు. విజయవాడలో బాగా అటాచ్మెంట్ అని, బాగా నాకంటే జూనియరే. ఒక విధంగా చెప్పాలంటే అశ్విని దత్ వీళ్ళంతా, అతను కూడా నాకు జూనియరే, అశ్విని దత్ వీళ్ళంతా ఒక బ్యాచ్, నేను కొంచెం సీనియర్ని. అప్పుడు గుర్తుకొచ్చి ఆ నాని ఇలాగ నువ్వు ఏదో నీ ఫ్రెండ్ ఎవరు అక్కడ మెడ్రాస్లో ఉన్నాడన్నా కదా, కో డైరెక్టర్గా చేస్తున్నాడు అసోసియేట్గా అంటే, అవునయ్యా నేను చెప్తానని చెప్పి రామకృష్ణ ఆయన మన నేనెవరు తమ్మారెడ్డి భరద్వాజ్ గారు తెలుసు, వాళ్ళ అన్న ఒక ఆయన ఉన్నారు, లేరెండి బాబు గారి దగ్గర రవీంద్రనాథ్ పిక్చర్స్ తమ్మారెడ్డి కృష్ణమూర్తి గారి బ్యానర్లో పనిచేస్తున్నాడు. ఓకే, ఆయన రూమ్లో నన్ను పెట్టేశాడు. రామకృష్ణ అని ఆయన పేరు. ఆంధ్రా క్లబ్ పక్కన థియేటర్స్ దాని పక్కన రిపబ్లిక్ గార్డెన్స్ అనమాట. అక్కడి నుంచి పెద్ద సినిమా వాళ్ళు చాలామంది వచ్చారంట. అక్కడ నేను ఎక్కడున్నానంటే, కింద ఒక ఇల్లు ఫ్యామిలీ, మెట్ల పైన చిన్న హాల్ లాగా ఉంటుంది ఇలాగా, అక్కడ ఉన్నా. ఆ కింద ఉన్నది ఎవరంటే సుచిత్ర వాళ్ళ ఫ్యామిలీ. ఓకే, డ్యాన్స్ మాస్టర్ సుచిత్ర, ఇంత పిల్ల, చాంద్ గారు అంటే వాళ్ళ నాన్నగారు. ఇప్పుడంటే చంద్రబోస్ గారు. అవును, అక్కడ ఉన్నాను. ఆ తర్వాత ఏంటంటే ఈ పర్టికులర్ పాలడుగు రామకృష్ణ మేమందరం కలిసి ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళిపోయాం, ప్రొడక్షన్ ఆఫీస్కి వెళ్ళిపోయాం. ఆ గ్యాప్లో వీళ్ళు వచ్చారు. ఎవరు? చిరంజీవి, హరిప్రసాద్ చనిపోయాడు కదా, హరిప్రసాద్, వీళ్ళు. అయితే మేము బయట రెగ్యులర్ కలుస్తూ ఉంటాం. దీనికి ముందు కలిసాం, వెనక ముందు. వాళ్ళు ట్రైనింగ్లో ఉన్నప్పుడే నాకు తెలుసు, చిరంజీవి అని పేరు రాకముందు నాకు తెలుసు. అక్కడికి వెళ్ళినప్పుడు నా రూమ్మేట్ ఒక అతను భీమవరం భాస్కర్ అంటాం, వాళ్ళ క్లాస్మేట్ కూడా. ఇది అక్కడ ఇన్స్టిట్యూట్లో ట్రైనింగ్ అయ్యారు, యాక్టింగ్ ట్రైనింగ్ ఫిలిం ఛాంబర్ వాళ్ళు రన్ చేశారు. దాంట్లో వీళ్ళకంటే ముందు రజనీకాంత్, రాజేంద్ర ప్రసాద్ వాళ్ళు ఉన్నారు. నెక్స్ట్ బ్యాచ్ వీళ్ళు, ఎవరు? చిరంజీవి అండ్ గ్రూప్ వాళ్ళు. నా రూమ్మేట్ ఒకడు ఉన్నాడు కాబట్టి వీలైతే నేను వెళ్ళి వాళ్ళతో కూర్చునేవాడిని, అందరితో కలిసిపోయాడు. ఎందుకంటే ఆల్రెడీ లెజెండరీ స్వామి గారు అసిస్టెంట్ అని చెప్పి నాకు అక్కడ ఒక రకమైన గుర్తింపు ఉంటుంది, తెలుసు నాకు, అప్పటి నుంచి తెలుసు. తర్వాత ఇక ఏం చేసేవాళ్ళు వెళ్ళి కూర్చొని చిట్ చాటు. ఆ షూటింగ్లో ఏమైంది అంటే, వాళ్ళు ఇంకా యాక్టర్స్ అవుతారు. నేను ఆల్రెడీ యాక్టర్స్ పనిచేసేస్తున్నాను స్వామి గారు అసిస్టెంట్గా.
మీకు ఎక్స్పీరియన్స్ ఉంది ఫిల్మ్ ఇండస్ట్రీలో. ఎన్టీ రామారావు గారితో నేను అసలు మెమరబుల్. అసలు వాహినిలో ఫోకసింగ్ అసిస్టెంట్గా ఉన్నప్పుడు బాలకృష్ణ ఫస్ట్ పిక్చర్ ఏంటంటే తాతమ్మ కళ. నేనున్నాను అక్కడ. రామారావు గారు రోల్స్ రాయిస్ కార్లో దిగేవాళ్ళు. దిగినప్పుడు సరదా మనకి కెమెరా అంతా రెడీ చేసేసి ఆ ఫ్లోర్ ముందు ఆయన చాలా స్ట్రిక్ట్గా టైమింగ్ ప్రకారం వచ్చేస్తారు. వచ్చే టైంకి గబుక్కుని వెళ్ళి నిలబడేవాడిని. కారు దిగానే నిలబడితే ఇక్కడ చెయ్య ఇచ్చేవాడిని అనమాట. అలా లోపల దాకా తీసుకెళ్ళి ఆయన కూర్చున్న తర్వాత ఆ తర్వాత ఇక ఎన్నోసార్లు ఆయనతో పాటు అది ఇది 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 అది అంత అటాచ్మెంట్ ఉండేది. బాగా నన్ను బాగా రికగ్నైజ్ చేస్తారు వాహినిలో ఉన్నప్పుడే. తర్వాత అప్పుడు అశ్విని నేను వాహినిలో ఉన్నప్పుడు అశ్విని దత్ ప్రొడ్యూసర్ అయిపోయాడు. అదే సినిమా దానికి ఎన్టీ రామారావు గారు హీరో, అశ్విని దత్ ప్రొడ్యూసరు, నేను ఫోకసింగ్ అసిస్టెంట్. అక్కడ కూడా సరదాగా వెళ్ళి ఆ తర్వాత స్వామి గారి దగ్గర అసిస్టెంట్గా ఉన్నప్పుడు మళ్ళీ ఎదురీత అనే సినిమా మీరు వినే ఉంటారు, దానికి నేను పనిచేశాను. తర్వాత మా ఇద్దరు కదా అని జ్యువెల్ రోల్ రంజిత్ మూవీస్ దానికి పనిచేశాను. ఎదుర్కొంటూ రెగ్యులర్గా చూసే వాళ్ళకి రికగ్నిషన్ ఉంటుంది కదా. అవును కదా. బాగా మంచి మెమరీ నాకు ఎప్పుడు గుర్తుపెట్టుకుంటా. భద్రాచలం టెంపుల్ ఉంది కదా, రాముడు సీఎం అయిన వాళ్ళు వచ్చి ఆ రోజున పట్టు వస్త్రాలు సమర్పిస్తారు. పట్టు వస్త్రాలను ఇవి తలంబ్రాలు అవన్నీ. హరిప్రసాద్ సినిమా ప్లాన్ చేశాడు, కన్నడ సినిమా అనుకోండి, మాధవితో. దానికి ఓపెనింగ్ అక్కడ జరిగింది. నన్ను తీసుకుని వెళ్ళాడు. ఎన్టీ రామారావు గారు పక్కన లక్ష్మీపార్వతి గారైన ఆవిడ, గర్భగుడి బయట ఇక్కడ వాళ్ళు ఎదుర్కొంటూ ఉన్న ప్రెస్ వాళ్ళు బోర్డుని కారణమే ఒకే ఒక మూవీ కెమెరా నేను ఆల్రెడీ మొహపరిచయం ఉంది కదా అంటే ఆయన కూడా నువ్వు ఇక్కడ కూడా వచ్చావా, అది ఆ మెమరీ మర్చిపోలేదు. ఆయన సీఎంగా రాముడు గారి అంత డిస్టెన్స్లో ఇక్కడ కేవలం మధ్యలో నేను కూడా ఎన్నో ఉన్నాయి. ఇవన్నీ కలిపి మీరు 50 ఏళ్ల మీ మెమొరీస్, నాస్టాలజిక్ మూమెంట్స్ ఇవన్నీ కలిపి మీరు మీ ఛానల్లో పెట్టబోతున్నారు. మేబీ బిఫోర్ ది ఎండ్ ఆఫ్ జూన్. ఏమన్నా పేరు కొంచెం లీక్ చేస్తారా? ఎందుకంటే దానికి చిన్న తమాషా ఉంది. అది సడన్ గా నేను చెప్పాను కదా ఇందాక, ఇలా బ్లాస్ట్ కాలు దుమ్ము రావడం, తర్వాత పటపట అంటాము, ఇంకోటి ఇలా అంటాం. అలాగే తమాషగా ఎంవీరోగా డైరెక్ట్గా రాడు, చాలా తమాషగా వచ్చి ఇదిగో ఈ 4-5 రోజులు మీరు 4-5 ఎపిసోడ్లో మీరు చూసింది వీడు అని చెప్పి అలా అదే ఇలా కాలర్ ఎగరేసేసి జుట్టు కూడా ఇలా లేదనుకోండి. లేదా మాకు అర్థమైపోయింది. ఫస్ట్ 5 ఎపిసోడ్స్ లో మీరు కనిపించరు. 6th ఎపిసోడ్ నుంచి మీరు ఇప్పటిదాకా మేము చూసింది ఎపిసోడ్ రాఘవేంద్ర గారి మీదే. ఆయన బయట కూడా ఇచ్చారు నా గురించి, అన్నీ వచ్చేసినాయి. రామగోపాల్ గారు అద్భుతమైన బయట ఇచ్చారు, బ్రహ్మానందం గారు ఇచ్చారు, వెంకటేష్ గారు ఇచ్చారు, అన్నీ వచ్చేస్తున్నాయి. ఫస్ట్ ఎపిసోడ్ రాఘవేంద్ర గారి మీద చెప్పానుగా. ఆ సినిమా బాబు, ఆయన కూడా ఫస్ట్ పిక్చర్. ఇలాగేదో పోటీ పడడం అనేది నేను కొంచెం డిసప్పాయింటింగ్గానే ఉంది మైండ్. ఇప్పుడున్న యూత్ జనరేషను అందరూ క్రేజీగా ఉంది. ఇప్పుడు ఎంత క్రేజీగా ఉంది అలాగా. యూట్యూబర్స్ కొన్ని అలా పుట్టుకొస్తున్నారు, కుక్కగొడుగులాగా, పుట్టగొడుగులు ఏమిటి చేస్తున్నారు, ఏమిటి తమాషాలు చేస్తున్నారు. వాళ్ళతో ఈ 16-18 ఏళ్ళ కాడి నుంచి యూత్ 24 వాళ్ళతో నేను ఎక్కడ పోటీ పడతాను? 70+ అండి. నా థాట్స్ ఎప్పుడు ఒక రకంగా ఉంటాయి కదా. ఓల్డ్ స్కూల్ కాదు కదా మీదైతే, ఓల్డ్ స్కూల్ కాదు కదా అంటే వాళ్ళంత కాదు కదా, అంత క్రేజీగా వాళ్ళ క్రేజీ కదా. అప్పుడు నేను మళ్ళీ చాట్ జీపీటీకి వెళ్ళి, తల్లి చెప్పమ్మా యూత్ ఎంత పర్సెంటేజ్ ఉన్నారు అంటే 67.9 అంటే 70% లోపు. నేను మళ్ళీ ప్రశ్నిస్తా, మరి నా జనరేషన్ ఇంకో 30% నాకు ఉంటారు కదా అన్న. అంతే, ఆ 30% నాకు చాలు. అంటే నేను చెప్పేవి నాకు ఒక 10-20 సంవత్సరాలు చిన్నవాళ్ళు, నా వయసు ఉన్నవాళ్ళు, అటుపాటు వాళ్ళు అందరికీ కనెక్ట్ అవుతాను కదా. నేను రీచ్ ఉంటుంది కదా. నేను మాయాబజార్ గురించి మాట్లాడితే, ఇంటర్నల్ గురించి మాట్లాడితే, అక్కినేని నాగేశ్వరరావు గారితో నేను చేసిన సినిమాలు మాట్లాడితే, బ్రహ్మరుద్రులు, తర్వాత గురు బ్రహ్మ, అవే చెప్తారు కదా. ఇంకా నేను పెద్ద డైరెక్టర్లకు చేసిన శివాజీ గణేషన్ గారితో చేసింది చెప్తే ఇంట్రెస్ట్గా ఉంటుంది కదా. ఇంకా చాలా ఉన్నాయి. బాహుబలి లాంటి సినిమా ఒకప్పుడు ఉందని నేను మొదలు పెడతా. ఇదేంటి అప్పుడుందా? అవును, 1923 ఉంది.
బాహుబలి లాంటి సినిమా అదేంటో చెప్తాను నేను. అది ఎస్ఎస్ వాసన్ గారు చేశారు, అప్పుడు చెప్తా ఎన్ని వేల మంది పనిచేశారు, ఎలా పనిచేశారండి. అలాగే నా దగ్గర బోల్డ్ అంత నాలెడ్జ్, భాండాగారం ఉంది. ఆస్కార్ అవార్డుకి సంబంధించింది, హాలీవుడ్కి సంబంధించింది, ఇండియాకి సంబంధించింది, సౌత్ ఇండియాకి సంబంధించింది, ఎన్నో మీకు తెలియని చాలా ఉన్నాయి నా దగ్గర. నా ఒక్క ఇదే కాదు, మళ్ళీ టుమరీలు అంటాం కదా, ఇవి కూడా ఉన్నాయి. మీకు ఒకటి చెప్తాను, ఈ రోజున మీరు నేను మనందరం చుట్టుపక్కల అందరం విజువల్ మీడియాలో ఉన్నాం. 3, ఒకటి ఫిల్ము, రెండోదేమో వీడియో, అదేమో టీవీ, ఫోటోగ్రఫీ, 3 విజువల్ మీడియా, 3 సినిమాకి వద్దాం. ఈ రోజున సినిమా మూవింగ్ ఇమేజెస్ అంటాం కదా, దానికి ఫస్ట్ మాతృక ఒక గుర్రపు పందెం అంటే మీరు ఎవరైనా నమ్ముతారా? గుర్రపు పందెం మన కొంప ముంచి ఇలా తీసుకొచ్చింది ఈ సినిమా రూపంలో. ఇంత సిల్వర్ స్క్రీను, బిగ్ స్క్రీను, ఇలా గుర్రపు పందెం విషయంలో కవిత గారికి ఎంవి రఘుకి వచ్చిన సంఘర్షణ అది సినిమాకి నాంది పలికింది. అలాంటి ఇన్ని ఉన్నాయి నా దగ్గర, అవన్నీ కూడా మెల్లిమెల్లిగా అన్నీ తీసుకొస్తా. చాలా 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 ఈగర్గా వెయిట్ చేస్తున్నాం. మీరు స్టార్ట్ చేయండి, స్టార్ట్ చేసిన తర్వాత మళ్ళీ మనం ఇలాగే కూర్చొని మాట్లాడుకుందాం. అప్పుడు కొంచెం లీక్ చేయొచ్చు, దాని గురించి బోల్డ్ అన్ని మాట్లాడుకోవచ్చు. మీరు ఇలాగే ఆనందంగా ఆరోగ్యంగా ఉంటూ అప్పటి విషయాల్ని మాతో పంచుకోండి. వీ విల్ బి వెయిటింగ్ ఈగర్లీ. థ్యాంక్ యూ సో మచ్ కళ్ళు రఘు గారు, ఎంవి రఘు గారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఇట్స్ మై ప్లెజర్. ఐ డ్రీమ్స్ మొత్తం మీకు, మొత్తం మేనేజ్మెంట్కి అందరికీ, అండ్ రేపు ఇది చూసే ప్రేక్షకులందరికీ, రేపు యూట్యూబ్ వచ్చిన తర్వాత నేను పబ్లిసిటీ బాగా చేసుకుంటాను. దానికి తగ్గ మనుషులు నా వెనకాల నా స్టూడెంట్స్ ఉన్నారు, నన్ను ఆశీర్వదించండి. అయ్యో తప్పకుండా, మేము ఎదురు చూస్తూ ఉంటాం సార్. థ్యాంక్ యూ సో మచ్. ఇండస్ట్రీలో కమిట్మెంట్ ఇష్యూస్ వస్తే నీకు కూడా వచ్చినట్టు? మార్నింగ్ తీసుకెళ్ళానంటే కొట్టి పడేసారు. ఒక్కళ్ళు కూడా చూడలేదు ఈ సినిమా అని చెప్పడానికి కూడా చాలా ధైర్యం కావాలి. అది నిజం కదా, దాంట్లో ధైర్యం ఏంటి? ఇది నెక్స్ట్ డే ప్లేట్ మార్చేస్తే తప్పు కదా. యాజ్ ఆఫ్ నౌ వీఆర్ కంఫర్టబుల్ దిస్ అని నేను అనుకుంటున్నాను. రష్మిక గారిది మీది ఒకే ఊరు అంట కదా? నీకు కోపం వచ్చిందంటే బాగా తిట్టేత్తరా? తిట్టేద్దామండి. నిజంగా గేమ్ ని ఎలా చేంజ్ చేయగలిగారు? ఏపీఎస్ఎఫ్సి వాళ్ళకి 6 నెలల్లో నేను 6 లక్షలు కట్టా. బిజినెస్ చేయాలనుకుంటే ఇట్ ఈస్ యాజ్ డిఫికల్ట్ యాజ్ రైడింగ్ అ టైగర్.